శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. కురుక్షేత్రంలో ధర్మ సంస్థాపన గురించి జరుగుతున్నటువంటి ప్రయత్నంలో జరగవలసినటువంటి హితబోధ కూడా నిరంతరం పరమేశ్వరుడు చేయిస్తూనే ఉంటాడు. ఏమో ఎప్పటికైనా మార్పు వస్తుందేమో, మార్పు వస్తే ఇంతమంది తెగటారిపోవలసినటువంటి అవసరం జరగకూడదు అని ఆయన తన వైపు నుంచి ప్రయత్నం తాను చేస్తూ ఉంటాడు. అందుకేనేమో కృపాచార్యుడు దుర్యోధనుడిని కలుసుకొని ఆ దుర్యోధనుడితో మాట్లాడుతూ ఇంకా యుద్ధం చెయ్యవలసినటువంటి అవసరం ఏముంది అని చెప్పాలనుకున్నాడు. కర్ణుడి మరణానంతరం దుర్యోధనాదులందరూ కూడా శిబిరాలలో పడుకుంటే పాండవుల వలన ఏమైనా ప్రమాదం ఉంటుందేమో, ఒక్కసారి రాత్రికి రాత్రి పాండవులు విరుచుకుపడితే స్వల్పమైన సైన్యంతో తప్పించుకోవడం కష్టము అన్న ఉద్దేశ్యంతో బహిరంగ ప్రదేశంలోనే విడిది చేసి ఉన్నారు. ఆ విడిది చేసి ఉన్నటువంటి సమయంలో కృపాచార్యుడు దుర్యోధనుడితో మాట్లాడుతూ ఆ హితోపదేశాన్ని చేస్తున్నాడు. ఇంతకుముందు రాజులందరూ కూడా కీర్తిమంతులై రాజ్యం కోసం యుద్ధం చెయ్యడం అనేటటువంటిది జరిగింది. కానీ దుర్యోధన మహారాజా, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైనటువంటి వారందరూ కూడా మరణించారు. పాండవులకు కేవలము భుజబలమే కాదు, దైవబలం కూడా అనుకూలంగా ఉంది. ఆ దైవబలము వారి యొక్క ప్రయత్నము కలిసి రాగా వారు శత్రువులందరినీ కూడా నిర్మూలిస్తున్నారు. దానికి తోడు అస్త్ర శస్త్రముల వలన కలిగినటువంటి ఆ దెబ్బల వలన మన వారు నీరసించిపోయారు. ఇక మిగిలినటువంటి సైన్యం కూడా అంత ఉత్సాహంగా లేదు. అటువంటి సమయంలో అవతల పాండవులేమో ఏ విధమైనటువంటి గాయాల పాలు కాకుండా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉల్లాసంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో అర్జునుడనేటటువంటి సింహం మిగిలినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి వాడిగోళ్లతో యుద్ధరంగంలో ప్రవేశిస్తే ఈ మిగిలిన సైన్యం అంతా కూడా నశించిపోవడం అనేటటువంటిది పెద్ద విశేషం కాదు. ఓ దుర్యోధన, నేను చెప్పిన మాట విను. ఇప్పటికీ 17 రోజుల యుద్ధం పూర్తయిపోయింది. యువతల సైనికులా అలిసిపోయారు, మానసికంగా బాగా కృంగిపోయారు. అర్జునుడి బలమా చిక్కు చెదరకుండా ఉంది. దానికి తోడు వాళ్ళ యొక్క మిగిలినటువంటి సైన్యంలో మానసికమైనటువంటి ఉత్సాహం దిట్టంగా పాదుకుని ఉంది. ఆ పైన నేను చెప్పినటువంటి మాట విను. దీనికి పరిష్కారం ఒకటే. అనిలసుతుండు పూన్కి బలుపారగ గొండొక తీర్చే ఏపు నొందిన భుజ సంపదం కొరత తీర్పంగా ఇంకా కళంగకొండునే మనకు అజాతశత్రుని సమంచిత మార్ధవమూది సంధి సేయ ఉచితమైన కాలమిది ఆగ్రహమున్ చొరణీకు చిత్తమున్. దుర్యోధనుడు ఒక మంచి ప్రతిపాదన చేస్తున్నాడు. ఇప్పటికే భీముడు తాను చేసినటువంటి ప్రతిజ్ఞలు నెరవేర్చుకొని ఉన్నాడు. శత్రు సైన్యాన్ని విశేషంగా హతమార్చి ఉన్నాడు.
మిగిలినటువంటి కార్యం ఏదుందో దాన్ని పూర్తి చేయకుండా ఉండడు. అన్యాపదేశంగా దుశ్శాసన సంహారం అయిపోయింది, ఇక దుర్యోధన సంహారం మిగిలి ఉంది. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారిలో ఉండేటటువంటి సహజమైనటువంటి దయాగుణాన్ని మనకి అనుకూలంగా వాడుకోవడం మంచిది. నువ్వు ఇలా చెప్పానని కోప్పడద్దు. ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి సంధి ప్రతిపాదన చేస్తే తప్పకుండా అది ఫలవంతమవుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయడం మంచిది. సమరము నిష్కారణ వైరమునన్ పాటిల్లే, ఎల్ల రాజులు భరతోత్తములను మడిసిరి, విడు కోపము దీర్ఘక్రోధుడైన పతి కీడొందున్. ఈ యుద్ధం జరగడానికి సరైనటువంటి కారణం కూడా లేదు. నిజంగా చెప్పాలంటే సంధి జరగడానికి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అన్ని ప్రత్యామ్నాయ మార్గాల యొక్క ద్వారములు మూసివేయబడి యుద్ధం జరుగుతోంది అంటే సమరము నిష్కారణ వైరమునన్ బాటిల్లే, ఇది కేవలముగా తగినంత కారణం లేకుండా జరుగుతున్నటువంటి యుద్ధం. ఇప్పటికే ఎంతోమంది మహారాజులందరూ కూడా పడిపోయారు. ఇప్పటికైనా కోపాన్ని విడిచిపెట్టు దుర్యోధన. దీర్ఘమైనటువంటి క్రోధాన్ని పొందినటువంటి రాజు మంచి స్థితిని పొందలేడు, నా మాట విను అంటూ కృపాచార్యుల వారు దుర్యోధనుడితో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, తమకు బలం బెక్కిన తరి సముచితమగు విగ్రహంబు, శత్రులకు ఉత్సాహము మీరినప్పుడు కర్తవ్యము సంధి అనంగా విందు మార్యుల చేతన్. ఎప్పుడైనా మన వైపు బలగాలలో ఉండేటటువంటి బలం పూనికతో పెరిగినప్పుడు, మనం ఉత్సాహంగా ఉన్నప్పుడు, విజయం సాధిస్తున్నప్పుడు యుద్ధాన్ని చెయ్యాలి. మన వైపు బలం నశించిపోతున్నప్పుడు మనం శత్రుపక్షంతో సంధి చేసుకోవడమే మంచిది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో సంధి చేసుకోవడం అనేటటువంటిదే పెద్దల యొక్క అభిప్రాయం ప్రకారం మంచిదైనటువంటి విషయం. అయినా అసలు రాజ్య సంపదను ఎవరు కోరుకుంటున్నాడో ఆ వ్యక్తే నశించిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే ఈ యుద్ధం జరిగి ప్రయోజనం ఏమిటి? కాబట్టి ఇంకైనా నా మాట విను. శ్రీకృష్ణుడు కూడా సంధికి కాదు అని అనడు. శ్రీకృష్ణుడు ఏం చెప్తాడో దాన్ని పాండవులు కాదనరు. కాబట్టి ఆ శ్రీకృష్ణుడు ధర్మరాజు కలిసి చేసినటువంటి నిర్ణయాన్ని భీమ, అర్జున, నకుల, సహదేవులు ఆమోదిస్తారు కనుక సంధి తప్పకుండా జరిగి తీరుతుంది. అందరం ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే నేను యుద్ధానికి భయపడవు, ప్రాణానికి భయపడవు, ఈ మాటలు చెప్తున్నాను అని మాత్రం దుర్యోధన నువ్వు అనుకోవద్దు. అంటే దుర్యోధనుడు కృపాచార్యుడికి జవాబు చెప్తూ, కపటంబు జూదంబు ఘటించి రాజ్యంబు కొని ధర్మజునిమది కుందజేసి సభకేకవస్త్ర రజస్వలనమ్మి పాంచాలి ముందల పట్టి ఇచ్చి సంధిసేయగపుని శౌర్యేతించిన అవిధంబున అప్రియంబునర్చి పలువురితో కూడి సౌభద్రునొక్కని బాలు గిట్టి ఎత్తెరగున కీటడంచి నేడు దుశ్శాసనుని రొమ్ము నెత్తురనిలసుతుడు ముదమున త్రావుట సూచి కొరత ప్రతిన తీర్చునతండని భయము పొంది పొందుకోరిన అదియేల పొసగు చెప్పుమా. ఎప్పుడూ ఏదో వ్యతిరేకమైనటువంటి కోణంలోనే ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు కనీసం మిగిలిన వాళ్ళు బ్రతకాలి అన్న ఆలోచనతో పెద్దలు చెప్పిన మార్గాన్ని అంగీకరించడానికి కూడా ఇష్టపడడం. ఏమిటో పాండవులు అనేటప్పటికి అంత కోపం. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, ఒకనాడు కపటమైన ఉపాయంతో మనం జూదమాడి ధర్మరాజు గారి యొక్క ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా తీసేసుకున్నాం. సభకి ఏకవస్త్ర రజస్వల అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క కేశపాశాన్ని పట్టి ఈడ్చి రప్పించాం. ఆ పైన సంధి చేయడానికి ప్రయత్నించినటువంటి కృష్ణ పరమాత్మని చాలా అప్రియమైనటువంటి రీతిలో ప్రవర్తించి ఆయన మనసు గాయపడేటట్టుగా చేసి సంధి జరగకుండా చూశాం. ఒక్కడైనటువంటి ఆ సుభద్రా కుమారుడైనటువంటి అభిమన్యుణ్ణి కుట్ర చేసి అందరం కలిసి చంపేశాం. ఇవాళ దుశ్శాసనుని యొక్క గుండెలు బద్దలగొట్టి భీముడు నెత్తురు త్రాగి ఇక నా ప్రతిజ్ఞలలో మిగిలినది కేవలం దుర్యోధనుణ్ణి సంహరించి తలతన్నడమే అని అన్న తర్వాత నేను సంధి కోసం ప్రయత్నిస్తే భీముడికి భయపడిపోయి సంధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటారు తప్ప దాని వలన వచ్చే ప్రయోజనం ఏమిటి అంటూ, రాజులు భక్తి కొల్వగా ధరావలయంబకిలంబు దర్ప విభ్రాజిత వృత్తినీలి అనురక్తుల బ్రోచుచు
శత్రుకోటికిన్ తేజము తప్పచేయుచు అతి ప్రమదంబుననున్న నాకు ఇంకాజియే కాక ఒక్కని దయంకను రాజ్య సుఖంబులిటికిన్. ఒకానొకనాడు నేను సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రోజులలో రాజులందరూ కూడా నా యందు విశేషమైనటువంటి భక్తి చేత, గౌరవం చేత, భయం చేత ప్రవర్తిస్తుంటే నా అనుచరులందరికీ కూడా చేయవలసినంత అనుగ్రహాన్ని నేను చేస్తూ మిగిలినటువంటి శత్రువులందరినీ కూడా శక్తిహీనులను చేస్తూ ఎంతో సంతోషంగా రాజ్య పరిపాలన చేశాను. అటువంటిది ఇవాళ ఎవరో ఒకరు దయతో నాకు ఇచ్చేటటువంటి అవకాశం వల్ల రాజ్యభోగాలు అనుభవించడం అనేటటువంటిది నాకు సుతారము ఇష్టమైనటువంటి విషయం కాదు. అందుకని యుద్ధం జరగవలసిందే తప్ప వేరొక రకంగా మనం ఆలోచన చేయడానికి అవకాశం లేదు అని తేల్చి చెప్పేస్తే కృపాచార్యుడు అక్కడతో ఆ ప్రతిపాదన ఆపేయడం ఊరుకొని, ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఇక్కడ మనం నిద్రపోవడం అనేటటువంటిది మంచిది కాదు, బహిరంగ ప్రదేశంలో ఉన్నా కూడా ప్రమాదమే కనుక ఇక్కడికి దగ్గరలో సరస్వతీ నది తీరానికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి బహిరంగ ప్రదేశంలో మనందరం కూడా విడిది చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి అందరూ కూడా ఆహార పదార్థాలని స్వీకరించి సంతోషంగా ఉన్నారు. అటువంటి సమయంలో ఈ కర్ణుడు మరణించి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సర్వసైన్యాధిపతిగా ఎవరిని నియమించాలి అన్న విషయంలో ప్రస్తావన వస్తే దుర్యోధనుడు దానికి తగిన వ్యక్తిని సూచించమని మిగిలినటువంటి వారిని అడిగితే అందులో అశ్వత్థామ లేచి ఒక మాట అన్నాడు. నిన్ను బట్టి పాండుపుత్రులం తన మేనల్లుర తొరంగె ధరణీశ్వర, ఈతని గడిచిన పరమహితులు మనకు కలరే, ఇతడు లోకమాన్యుడు కాడే. నిజానికి ఈ శల్యుడికి పాండవులు మేనల్లుళ్ళు, ఈయన మేనమా. కానీ ఈయన తనకి నీ మీద ఉన్నటువంటి అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని పాండవుల దగ్గరికి వెళ్ళడం కూడా మానేసి నీతో కలిసి ఉంటున్నాడు, నీతో కలిసి యుద్ధం చేస్తున్నాడు. నీ యొక్క ప్రియం గురించి ప్రవర్తించేటటువంటి వాడు ఇంతకన్నా వేరొకడు ఉంటాడా? కాబట్టి మనం ఆలోచించవలసిన అవసరం ఏముంది? ఈ శల్యుడికి సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం చేద్దామన్నారు. వెంటనే ఆ దుర్యోధనుడు ఆ శల్యుడికి సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నం చేస్తూ, నువ్వు మేము ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టి మాకందరికీ కూడా విజయాన్ని చేకూర్చాలి, పాండవ సైన్యాన్నంతటినీ కూడా నిహతుల్ని చెయ్యాలి అని కోరితే శల్యుడు దానికి అంగీకరించి ఆ సర్వసైన్యాధిపత్యం స్వీకరిస్తాను అని మాట ఇచ్చి దుర్యోధనుడితో అంటున్నాడు. గంగానందను పోటు మెచ్చక గురుంకాదంచు రాధాతనూజుంకీడాడుచు ఈతడెవ్వడుకో ఎంచున్ శల్యుడే ఇట్టి వానింకయ్యంబుల మున్నుగానమనుచున్ వేభంగులన్ చూపరులెల్ల కీర్తింప ధను కళా నిపుణ లీలా ఖేలతన్ చూపెదన్. ఓ దుర్యోధన, నువ్వు నాకు సర్వసైన్యాధిపత్యం ఇస్తాను అని అంటున్నావు, పరమ సంతోషంగా స్వీకరిస్తాను. నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు నా యొక్క యుద్ధ లాఘవాన్ని చూసినటువంటి శత్రువీరులు భీష్ముడి యొక్క యుద్ధం, ద్రోణుడి యొక్క యుద్ధం, కర్ణుని యొక్క యుద్ధం, ఈ శల్యుని యొక్క యుద్ధం ముందు ఏపాటిది, నిజంగా శల్యుని యుద్ధమే యుద్ధం అని చెప్పి ఇటువంటి యుద్ధం పూర్వం ఎప్పుడూ చూడలేదు, ఏమి మహావీరుడు శల్యుడు అని అందరూ మెచ్చుకునేటట్టుగా నా యొక్క విలువిద్యనంతటినీ కూడా ప్రదర్శిస్తాను, నా పరాక్రమాన్ని, నా భుజముల యొక్క శక్తిని ప్రదర్శించి నీకు విజయాన్ని చేకూరుస్తాను అని చెబితే చాలా సంతోషించిన వాడై దుర్యోధనుడు ఆ సరస్వతీ నదీ జలాలని బంగారు కలశలతో చెప్పించి బ్రాహ్మణుల యొక్క మంత్రములు చదువుతూ ఉండగా, ఆ బ్రాహ్మణులు ఆశీర్వచనం చేస్తూ ఉండగా సైన్యాధిపత్య చిహ్నమైనటువంటి పట్టబంధాన్ని తొడిగి సర్వసైన్యాధిపతిగా శల్యుణ్ణి అభిషేకించాడు. తర్వాత ఆశీస్సులతోటి స్తుతులతోటి జనులందరూ కూడా సంతోషంతో ధ్వని చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి మంగళధ్వనులన్నీ కూడా చేయించి ఆ శల్యుణ్ణి సంతోషపెట్టాడు. తదనంతరం యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి సమయం ఆసన్నమైంది. శ్రీకృష్ణ పరమాత్మ పాండవ పక్షం వంక చూసి ప్రత్యేకించి ధర్మరాజుతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు.
మహానుభావుడు ఎంత గొప్పగా భవిష్యత్తుని నిర్ణయిస్తాడో, ఎంత గొప్పగా బలాబలాల్ని లెక్క పెడతాడో, ఎంత గొప్పగా జరగబోయేటటువంటి పరిణామములను ఊహ చేస్తాడో, ఎంత గొప్పగా ఎవరు ఎవరిని సంహరించాలన్న దాని మీద వ్యూహరచన చేసి నిర్ణయం చేస్తాడో, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అండదండలు లేనినాడు పాండవ వీరులు నిజంగా కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అంత గొప్ప యుద్ధంలో ఎలా గెలిచి ఉండేవారు అనిపిస్తుంది. ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే తనదైనటువంటి శైలితో ఆ యుద్ధానికి ఎప్పుడూ అనుకూల్యతని సిద్ధింపచేస్తూ ఉంటాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతూ శల్యు నిరుంగుదు శౌర్య ధైర్యంబులు అగ్గలమాతనికి బాహుబల ఘనుండు గాంగేయ కుంభజ కర్ణుల మిగిలెడు కాదీని సముడగు కాని అసదుకా తలంపగరాదు కౌరవపతి మాన్యుచేయుట అధిక విజృంభణంబు చూపు భీమునకు అర్జునునకు ఎనయంగరాదు సాత్యకి కొర్వరాదు పార్షతునకు తత్సోదరులకు మార్కొని పెనంగి బ్రతుకరాదు నీ వీట నా బల్లిదునకు ఎదురు రధికునిగాన అనేక హేతి నిపుణ శార్దూల విక్రమ నీవు దక్కా. ధర్మరాజుతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆ శల్యుడి గురించి నాకు తెలుసు ధర్మరాజ. అతని యొక్క పరాక్రమాన్ని, అతని యొక్క భుజ వైభవాన్ని తక్కువ చేసి చూడడానికి సాధ్యం కాదు. భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి కూడా ఒకవైపు నుంచి ఆలోచిస్తే పరాక్రమంలో దాటినవాడు లేదా సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు. తక్కువ శల్యుడు అని మాత్రం మనం ఆలోచన చెయ్యకూడదు. పైగా ఎవరైనా పొగిడినా, ఎవరైనా గొప్ప పదవినిచ్చినా పొంగిపోయి ఆ ఉత్సాహం ద్విగుణీకృతం అయిపోతుంది. ఇప్పుడు దుర్యోధనుడు శల్యుణ్ణి నమ్మి ఆయనకి సర్వసైన్యాధిపత్యం ఇచ్చి అభిషేకించాడు. ఆ కారణం చేత ద్విగుణీకృత ఉత్సాహంతో యుద్ధానికి వస్తాడు. అలా వచ్చినప్పుడు భీముడు కానీ, అర్జునుడు కానీ, సాత్యకి కానీ, దుష్టజుమ్నుడు కానీ, ఇతరులు కానీ అతనికి ఎదురు నిలబడి యుద్ధం చేయడం సాధ్యమైనటువంటి విషయం కాదు. అంత గొప్ప పోరాట పటిమను ప్రదర్శిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ శల్యుడు మరణించడానికి ఒకే ఒక మార్గం ఉంది. నువ్వే ఆ శల్యుణ్ణి సంహరించాలి, నువ్వే అతనితో యుద్ధం చెయ్యాలి అని ధర్మరాజుతో చెప్పాడు. ఎందుకని అంటే ధర్మరాజుకి మాట ఇచ్చాడు, పాండవులంటే నాకు చాలా ప్రేమ అని చెప్పాడు. మీ విజయం నేను మనసులో ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను అన్నాడు. అందుకని కొంచెం ధర్మరాజు గారితో యుద్ధం చేసేటప్పుడు మాత్రం మానసికమైనటువంటి నలుగుడు ఉంటుంది. అందుకని దాన్ని అవకాశంగా తీసుకుని శల్యుడు నిరుత్సాహపడేటట్టు చేసి ధర్మరాజు మట్టు పెట్టడానికి ప్రయత్నించాలి తప్ప అన్యులకు శల్యుణ్ణి మట్టు పెట్టడం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఇతరుల ప్రసక్తి వద్దు, నువ్వే యుద్ధం చెయ్యి అంటూ అతడు మేనమామయ్యను కృపదక్కుము రాజధర్మమును పురస్కరించి అతుల విక్రమక్రియాపాటవంబున అవిరోధినామం అడపవలయు. మన మేనమామ కదా, చంపేయడమా, క్రూరంగా ప్రవర్తించడమా, బాణాలు వేయడమా, పడగొట్టేయడమా, ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకు ధర్మరాజా. ఇక్కడ కావలసినది యుద్ధంలో జయం అంతే. కాబట్టి రాజధర్మానికి మాత్రమే ప్రాముఖ్యతని ఇచ్చి సాటిలేని పరాక్రమంతో ప్రకాశించేటటువంటి లక్షణం కలిగినటువంటి ఆ శల్యుణ్ణి నువ్వే పడగొట్టాలి అని ధర్మరాజు గారికి చెప్తే ధర్మరాజు గారు అంగీకరించాడు. అంగీకరించిన తరువాత అందరూ యుద్ధభూమిలోకి ప్రవేశించారు. భయంకరమైనటువంటి యుద్ధం యథావిధిగా ప్రారంభమైంది. కౌరవులు సర్వతోభద్ర వ్యూహాన్ని రచించారు, పాండవులు త్రిముఖ వ్యూహాన్ని రచించారు. ఆ ప్రారంభంలోనే నకులుడు చేసినటువంటి భయంకరమైన యుద్ధంలో కర్ణుడి యొక్క కుమారులైనటువంటి చిత్రసేనుడు, సత్యసేనుడు, సుశర్మ అనబడేటటువంటి వారు మరణించారు. కర్ణుడు మరణించగా ఇక కర్ణుడి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని నకులుడు సంహరించాడు. భీముడికి శల్యుడికి మధ్య గొప్ప గదాయుద్ధం జరిగింది. ఇద్దరూ కూడా సాటిలేని యుద్ధం చేసుకోవడంలో ఒండరులు ఆ గదలు పెట్టి కొట్టుకున్నప్పుడు మెడ పక్కన ఉండేటటువంటి బలమైనటువంటి నరముల మీద ఆ గదలు తగిలి ఇద్దరూ కూడా ఏకకాలంలో మూర్ఛ పొంది యుద్ధభూమిలో పడిపోయారు. ఆ పడిపోయినప్పుడు
పడియును గద విడువని ఆ కడిదిమగని గృచ్చి ఎత్తి గారవమున అందిడి తొలగంకొనిపోయెను వడిముడి తెప్పరియనంత వసుధాధీశ. ఆ కృపాచార్యుల వారు చూసి, అయ్యో సర్వసైన్యాధిపతి అయినటువంటి ఈ శల్యుడు భీముడితో యుద్ధం చేసి దెబ్బతిని నేల మీద పడిపోయాడు అనేటటువంటి ఉద్దేశ్యంతో వెంటనే ఆ శల్యుణ్ణి పైకెత్తి తన యొక్క రథంలో పెట్టుకొని కృపాచార్యుల వారు తీసుకెళ్ళిపోయారు. దానివల్ల మళ్ళీ భీముడు తెప్పరిల్లిన శల్యుడితో వెంటనే యుద్ధం జరగడానికి అవకాశం కలగలేదు. కానీ ఆ శల్యుడు నిజంగానే కృష్ణ పరమాత్మ ఏదైనా మాట అన్నారు అంటే తప్పుతుందా? ఆ రోజున విజృంభించి ఎంత గొప్ప యుద్ధం చేశాడు అంటే ధర్మరాజు గారిని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి, సాత్యకిని 5గురిని కూడా బాణాలతో మూర్ఛపోయేటట్టుగా పడగొట్టాడు. అప్పుడు ధర్మరాజు గారంతటి వాడు మనసులో ఒక మాట అనుకున్నాడు, శ్రీకృష్ణుడి యొక్క మాట అబద్ధమయ్యేటటువంటి అవకాశం లేదు. ఈ శల్యుడి యొక్క విజృంభణం చూస్తుంటే భీముడు మొదలైనటువంటి వారు, సాత్యకి మొదలైనటువంటి వారు కూడా భరించడం చాలా కష్టంగా ఉంది. వీడు ఉపద్రవం తీసుకురాడు కదా అని భయపడేటట్టుగా యుద్ధం చేస్తున్నాడు. అటువంటి సమయంలో అవతల వైపున ఉన్నటువంటి వీరులు, ఆ సంశప్తకులు విజృంభించి అర్జునుడి మీద పడ్డారు. అర్జునుడు తనదైనటువంటి శైలిలో యుద్ధం చేస్తూ అనేకమైనటువంటి బాణ పరంపరల చేత, ఆయుధముల చేత ఆ సంశప్తకులందరినీ కూడా కప్పేశాడు. అంత గొప్ప యుద్ధం అర్జునుడికి ఆ సంశప్తకులకు జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో సురధుడు అనబడేటటువంటి పాంచాల రాజకుమారుడు అశ్వత్థామ చేతిలో మరణించాడు. ఆ శల్యుడు ఆ రోజున ఎంత గొప్పగానో విజృంభించాడు. యువతల అర్జునుడు సంశప్తకుల మీద విజృంభించి మొట్టమొదటి నుంచి కూడా ఆ సంశప్తకులలో అర్జునుడితో యుద్ధం చెయ్యడంలో విశేషమైనటువంటి పోరాట పటిమ చూపిస్తున్నటువంటి ఆ సుశర్మ యొక్క గుండెల్ని బాణంతో చీల్చి సంహారం చేశాడు. ఆ శల్యుడి యొక్క విజృంభణం ఆ రోజున ఎంత దారుణంగా ఉంది అంటే, కరుల తుంచెడు వేళ గిరుల దున్మాడు సంక్రందను కైవడి కానవచ్చు, అరదముల్ తెరలించునప్పుడు పరమొగల్ విరియించు బలుగాట్పు విధము మెరయు, హయముల చెండాడ నరుగు చోట్లను లేళ్ల గమి గిట్టు కోల్ పులి కరణియొలయు, భటులకు నరుగుచో పసలేని పెనుగాన దరికొను చిచ్చు చందమున కలుగు, కసిమసంగిన అంతకు కరణి అంత్యకాల రుద్రుని దర్పము, అకాండ మృత్యు ముఖము నుగ్రభాగము తోచు, మొనయు వీర సమితి తెగటార్చునప్పుడా శల్యునందు. ఆ శల్యుడు ఆ రోజున యుద్ధం చేస్తుంటే ఎంత దారుణంగా ఉంది అంటే, ఆ శల్యుడు పాండవ పక్షంలో ఉండేటటువంటి ఏనుగులన్నింటినీ పడగొట్టేస్తున్నప్పుడు ఏదో దేవేంద్రుడు వజ్రాయుధం పట్టుకుని వచ్చి పర్వతాల రెక్కలన్నీ తరిగేస్తున్నాడా అన్నట్టుగా ఉంది. రథాల్ని పడగొట్టేసేటప్పుడు ఏదో ఒక పెద్ద పెనుగాలి వచ్చి మేఘములనన్నింటినీ చెల్లాచెదరు చేసేస్తోందా అన్నట్టుగా ఉంది. ఆ గుర్రాలనన్నింటినీ కూడా సంహరించి గుంపులు గుంపులుగా పడిపోయేటట్టు చేసేటప్పుడు ఒక పెద్ద పులి విజృంభించి లేళ్ల గుంపుల్ని సంహరిస్తోందా అన్నట్లుగా ఉన్నాడు. భటులను సంహరించేటప్పుడు ఒక సారం లేనటువంటి అరణ్యాన్ని కార్చిచ్చు కాల్చేస్తే ఎలా కాల్చేస్తుందో అలా సంహారం చేస్తున్నాడు. అటువంటి వాడు ప్రళయకాల రుద్రుడు దర్శనమిస్తే ఎలా ఉంటుందో, సాక్షాత్ యమధర్మరాజు గారు యుద్ధభూమిలోకి వస్తే ఎలా ఉంటుందో, ఆకస్మికంగా మృత్యుముఖం యుద్ధభూమిలో దర్శనమిస్తే ఎలా ఉంటుందో అట్లా భయంకరమైనటువంటి రీతిలో అందరినీ కూడా పడగొట్టేస్తూ అపారమైనటువంటి పరాక్రమంతో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఇక ధర్మరాజు శల్యుడిని ఇట్లాగే ఉపేక్షిస్తే ప్రమాదం ఏర్పడుతుంది అనేటటువంటి భావంతో ఎందుకు అని అడగద్దు అని చెప్పి నకులుణ్ణి సాత్యకిని కుడివైపు నుంచుకొని, సహదేవుణ్ణి దృష్టద్యుమ్నుణ్ణి ఎడమవైపు నుంచుకొని, అర్జునుణ్ణి వెనక వైపున దగ్గరగా ఉండమని భీముణ్ణి ముందరుంచుకొని ఆ శల్యుడితోటి యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు.
వెళ్ళి ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి సంగ్రామం జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో ఇక చేయి కదపడానికి వీలు లేనంత గొప్ప విజృంభణంతో ఆ ధర్మరాజు గారు శల్యుడి మీద విజృంభించాడు. ఆ విజృంభించినటువంటి సమయంలో శల్యుడు ఇంచుమించు పడిపోయేటటువంటి స్థితి ఏర్పడినప్పుడు అశ్వత్థామ శల్యుడిని రథం మీద పెట్టుకొని ఆ యుద్ధభూమి నుండి తప్పించాడు. తర్వాత మళ్ళీ శల్యుడికి ధర్మరాజుకి యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆ శల్యుడి యొక్క విజృంభణాన్ని ఆ రోజు చూసినటువంటి ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది. గెలువుము శల్యుని నీవని పలికి ముకుందుండు నన్ను బనిచినవాడు, ఆ పలుకులకు అసత్యత్వము కలుగక నేర్చునుకో దైవ ఘటన బలమునన్. శ్రీకృష్ణ పరమాత్మ నన్ను ఆశీర్వచనం చేసి ఇవాళ నువ్వు తప్పకుండా శల్యుణ్ణి సంహారం చెయ్యాలి అని అన్నాడు. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటలు ఇవాళ అబద్ధం అవుతాయా ఏమి? దైవఘటన మరొకలా జరుగుతుందా ఏమి? ఏమిటి శల్యుడి విజృంభణం ఇంత గొప్పగా ఉంది అని అనుకుని మన ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహం తోడు రానిదే ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వర్తించడం సాధ్యమయ్యేటట్టుగా కనపట్టలేదు అని నిర్ణయించుకున్నటువంటి వాడై ఆయన వెంటనే భగవంతుణ్ణి ప్రార్థన చేశాడు. స్ఫురిత షడర్ధనేత్రుని త్రిశూల సముజ్వలు నిర్గుణన్ గుణాదర సముపాత్తమూర్తి కలిత ప్రభవస్థితి సంహృతి క్రియా నిరతి వివర్తిత త్రిభువనీయ మహనీయుని దైత్యమర్దిని అపురుషవరున్ చతుర్భుజు విభుత్వ మహోన్నతునాశ్రయించదన్. ఆ భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఆయనకి నమస్కారం చేస్తూ 3 నేత్రములు కలిగినటువంటి వాణ్ణి, త్రిశూలాన్ని చేతిలో పట్టుకునేటటువంటి వాణ్ణి, సప్తరజస్తమో గుణములనేటటువంటి 3 గుణముల యందు లోకమంతా ప్రవర్తిస్తుంటే ఆ 3 గుణములకు అతీతముగా ఉండేటటువంటి వాణ్ణి, సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, స్థితి చేసినప్పుడు విష్ణువుగా, సంహార ప్రక్రియ చేసినప్పుడు హరుడిగా ఏ ఒక్క మూర్తి ప్రకాశిస్తూ ఉంటాడో అటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాణ్ణి, ఆ 3 భువనముల యందు నిండి నిబిడీకృతమైనటువంటి వాణ్ణి, సర్వమునందు వ్యాపకత్వము కలిగినటువంటి వాణ్ణి, స్థితికార శక్తిగా రాక్షస సంహారం చేసి సర్వకాల సర్వావస్థల యందు ధర్మమును నిలబెట్టాలనేటటువంటి ఉత్సాహముతో ఉండేటటువంటి వాణ్ణి, అందరినీ పరిపాలించేటటువంటి సమర్థత కలిగినటువంటి ఆ పరమాత్మని హరిహర స్వరూపంగా నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ధర్మరాజు గారు నమస్కరించారు. తిక్కన గారు తనదైనటువంటి హరిహర స్వరూపమునందుండేటటువంటి భక్తిని ధర్మరాజు గారి మాటల ద్వారా ఆవిష్కరింపచేయడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. అట్లా చేస్తూ భండనము సేయు నరుణ కగ్రభాగమున ప్రచండ శూలోగ్రహస్థుడై శత్రుకోటికి డడంచుచు నీ చూడ గేలిసలుపు దేవు జయసిద్ధికై సన్నుతింతు భక్తి. ఈ యుద్ధం జరిగేటప్పుడు ఏ మహానుభావుడు ఎప్పుడూ కూడా అర్జునుడికి ముందు నడుస్తున్నాడో, ఎవరు ప్రచండ శూలోగ్రహస్థుడై చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని వెడుతున్నారో, ఎవరు నిజానికి ఈ యుద్ధభూమిలో మా శత్రువులందరినీ సంహరిస్తున్నాడో, ఏ మహానుభావుడు మా విజయానికి కారణమవుతున్నాడో అటువంటి వాణ్ణి నా జయం కోసమని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి నమస్కరించినటువంటి వాడై ఇక ఆ శల్యుడి మీదకి ఏమి ప్రయోగించాలి అని ఆలోచించి ఇతని సమయింపనయ్యచ్యుతుండు ననుంపనిచే నాకు నొరరించిన పాలితడని తలంచి మొగముగ్రతనొందగా శక్తి మీద కనుదోయొలయన్. ఆ ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శల్యుణ్ణి ధర్మరాజా నువ్వు సంహరించాలి అని నిర్ణయం చేసి నాతో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను ఈ శల్యుణ్ణి సంహరించడానికి ఏ అస్త్రాన్ని ప్రయోగించాలి అని ఆలోచించి ఒకసారి తన దగ్గర ఉన్నటువంటి శక్తి అనబడేటటువంటి ఆయుధం వంక చూశాడు. చూసి మళ్ళీ ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి నమస్కరిస్తున్నాడు. ఒకసారి ఆపండి. నీదశ నాదు చిత్తమున నెక్కునియుండెడి భక్తి భద్ర సంపాదిని కావుటచ్చెరువే భక్త జనాభిమత ప్రధాన విద్యా దయితత్వమేర్పడ జయం వడగూర్పుము దేవా సంశ్రితాంహోదళనంబు నీకు వ్రతము
ఉల్లమునాపై నిల్పుమిత్తరిన్. ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఉద్దేశించి ధర్మరాజు గారు ప్రార్థన చేస్తూ, ఎవరి యందు నీ యొక్క అనుగ్రహం ఉంటుందో అటువంటి వారికి శుభాలు కలగడం అనేటటువంటిది ఎప్పుడూ ఆశ్చర్యం కాదు. హే పరమేశ్వర, భక్తుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా పూనికతో ఉండేటటువంటి నీ యొక్క అనుగ్రహం చేత నాకు విజయం కలిగేటట్టుగా అనుగ్రహించు. ఆశ్రితుల యొక్క పాపాలను ఖండించడం అనేటటువంటిదే ఎప్పుడూ నియమంగా పెట్టుకున్నటువంటి వాడివి నువ్వు. ఇప్పుడు నేను ఈ శక్తి అనబడేటటువంటి ఆయుధాన్ని ఆ శల్యుడి మీద ప్రయోగించేటటువంటి సమయంలో నీ మనసుని నా యందుంచు అని ప్రార్థన చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షించినటువంటి వాడై ఆ శక్తి అనేటటువంటి ఆయుధాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసి మిగుల భక్తితో ప్రతిరోజు తాను గంధపుష్పములతో పూజ చేసేటటువంటి ఆ ఆయుధాన్ని శల్యుడి మీద ప్రయోగించాడు. ప్రయోగించగానే దాని యొక్క మిరుమిట్ల కాంతి చేత కన్నులు కనపడనటువంటి స్థితి వైరివీరుడికి ఏర్పడుతుంది. దాని గంటల చప్పుడు చేత చెవులు వినపడనటువంటి స్థితి ఏర్పడుతుంది. అటువంటి ఆ ఆయుధాన్ని శల్యుడి మీద ప్రయోగిస్తే అట్లు పాండు భూపాలునకు నగ్రసుతుడు మద్రనాథుని వైచిన రౌద్రమెసగా కంకటముదూరి వక్షంబు గడచి వెన్ను వెడలి చని ఆ మహాశక్తి పొడమిజొచ్చే. ఆ ధర్మరాజు గారు ప్రయోగించినటువంటి శక్తి అనబడేటటువంటి అస్త్రం ఆ శల్యుడి యొక్క గుండెల్ని చీల్చేసి వెనక వీపులోంచి బయటికి వచ్చి భూమిలోకి దూరిపోయింది. దూరిపోగానే ఆ రథం మీద ఉన్నటువంటి శల్యుడి యొక్క కళ్ళలోంచి, ముక్కుల్లోంచి, చెవుల్లోంచి నెత్తురు కారుతుండగా ఒక్కసారి రెండు చేతులు చాపి భూమి మీద పడిపోయాడు. ఏదో పెద్ద దెబ్బ తగిలితే ఒక పర్వత శిఖరం ఎలా భూమి మీద పడిపోతుందో అలా శల్యుడు పడిపోయాడు. ఆ శల్యుడు పడిపోవడంతో యుద్ధంలో పెద్ద కంటకం తొలగిపోయింది. ఆ విధంగా నిజానికి కృష్ణ భగవానుడే ఆనాటి యుద్ధంలో జరగవలసినటువంటి కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించి ఆయనే మార్గదర్శనం చేసి శల్య మరణానికి కారణమయ్యారు. తదనంతరం శల్యుడి యొక్క తమ్ముడు యుద్ధానికి వస్తే ధర్మరాజు గారు ధనస్సు పట్టుకొని బాణప్రయోగం చేసి సంహరించారు. ఆ తర్వాత శల్యుడి యొక్క బంధువులందరూ ఒక్కొమ్మడిగా లేచి ధర్మరాజు గారి మీదకి యుద్ధానికి వస్తే వాళ్ళు కూడా మట్టు పెట్టబడ్డారు. ఆ తర్వాత సాత్యకి సాళ్వుణ్ణి సంహరించాడు. క్రమక్రమంగా శత్రువుల యొక్క శక్తి అంతా కూడా సన్నగిల్లిపోతోంది. అటువంటి సమయంలో భీమసేనుడు విజృంభించి 500 రథాలని, 700 ఏనుగుల్ని, 800 గుర్రాల్ని, 10,000 కాల్బలాల్ని తన యొక్క బాణ పరంపరల చేత చంపేశాడు. అసలు మిగిలిన సైన్యమే ఇక తక్కువ కౌరవ పక్షాన. ఇంతమంది మరణించారు. ఇక ఆ దుర్యోధనుడి యొక్క సోదరులు మిగిలినటువంటి వారు దుర్మర్శనుడు, శృతాంతుడు, జైత్రుడు, భూరిబలుడు, రవి, జయత్సేనుడు, సుజాతుడు, దుర్విషహుడు, దుర్విమోచనుడు, అరిహుడు, దుష్ప్రదర్శుడు, శృతపర్వుడు, మహాబాహుడు, సుదర్శనుడు అనబడేటటువంటి వాళ్ళని కూడా 14 మందిని ఆ భీమసేనుడు మట్టుపెట్టాడు. వరుసగా సైన్యం నశించిపోతుండడం, సర్వసైన్యాధిపతి పడిపోవడం, దక్షతతో యుద్ధం చేసేటటువంటి వాళ్ళు లేకపోవడం, పాండవ పక్షంలో ఉండేటటువంటి వీరులు విజృంభిస్తూ ఉండడం దుర్యోధనుడి యొక్క మనసు కలత పొందడానికి కారణములుగా పరిణమించాయి. అటువంటి సమయంలో సహదేవుడు విజృంభించి కఠినమైనటువంటి బల్లెంతో అందరూ సంతోషించేటట్టుగా ఆ శకుని యొక్క కుమారుడైనటువంటి ఉలూకుణ్ణి సంహరించాడు. తదనంతరం సహదేవుడు మేనమామ అయినటువంటి ఆ సహదేవుణ్ణి కూడా, ఆ మేనమామ అయినటువంటి శకునిని కూడా సంహరించాడు. ఆ సహదేవుడు సహదేవుండదిశాత భల్లముననుత్సాహోగ్రుడై త్రుంచి దుస్సహ భల్ల ద్వితయంబునన్ కరయుగ స్వైరచ్చిదాకేళి సల్పి హసద్వక్త్ర విలాసముప్పెసగా ఆ భీలజ్యుతి స్ఫార భల్లహతిం కంఠము త్రుంప మస్తకము డొల్లన్ డొల్లి మేనున్ మహిన్. ఆ సహదేవుడు ఆ శకుని ప్రయోగించినటువంటి ఆయుధాన్ని తాను ప్రయోగించినటువంటి బాణముల చేత పడగొట్టేసి
పెద్ద నవ్వు నవ్వి 2 చేతులతోటి 2 బల్లెములను పట్టుకుని విసిరితే అందులో ఉన్నటువంటి ఒక బల్లెం ఆ శకుని యొక్క గుండెల్ని చీల్చెయ్యగా రథంలోంచి శకుని కూడా కింద పడి మరణించాడు. ఆ విధంగా ఆ కౌరవపక్షంలో ఉండేటటువంటి ప్రధానులైనటువంటి వీరులందరూ కూడా క్రమక్రమంగా మరణిస్తున్నారు. ఇక తనని అనుగమించడానికి కూడా దుర్యోధనుడికి ఎవరు మిగలలేదు. ఇక ఆ పక్షాన మిగిలినటువంటి వారు దుర్యోధనుడు మిగిలేడు, కృతవర్మ మిగిలేడు, అశ్వత్థామ మిగిలేడు, కృపాచార్యుడు మిగిలేడు. యువతల పాండవ పక్షంలో ప్రధానమైనటువంటి వీరులందరూ బ్రతికి ఉన్నారు. కనీసం వెనక తనతో నడిచొచ్చేటటువంటి వాడు ఒక్కడు కూడా మిగలనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులలో ఆ దుర్యోధనుడు రథం దిగి నడిచి వెళ్ళిపోతున్నాడు. ఏకాదశాక్షౌహిణీషుడై పెంపున పొంపిరివోవు అప్పుడమిరేడు వెనుక ఒక్కరుడును చనలేక ఏకాకి అయిపోయి అతటికి అనతి దూరమై ఉత్తరము ముట్టినట్టి తూర్పుననొక్క మడువు ఉన్న దానిలో అడిగియుండువాడుగా అట్టు లవ్వలనికి చనీ విదుర వాక్యంబులు మదితలంచి అధికమతి నృపాలు ననుజుండు చెప్పినట్లకట దాని కొనక ఎనుచు శోక తప్త చిత్తుడయ్యే దైవమివ్వరినిట్లు చెయ్యజాలదు ఏమి చెప్పగలదు. ఒకానొకనాడు 11 అక్షౌహిణీల సైన్యం వెనకాతల వస్తుంటే భీష్మ ద్రోణాది మహావీరులతో కలిసి యుద్ధభూమిలోకి వచ్చినటువంటి వాడు, రాజలాంఛనములతో వచ్చినటువంటి వాడు ఇవాల్టి రోజున వెనక అనుగమించడానికి కూడా ఒక్కడు కూడా లేకుండా ఆ యుద్ధభూమిలో తానే నడుచుకుంటూ వెళ్ళి ఈశాన్య దిక్కున ఒక మడుగొకటి కనపడితే ఎవ్వరికీ కనపడకుండా ఆ మడుగులోకి వెళ్ళి జలస్తంభనము అనేటటువంటి క్షుద్ర విద్య ద్వారా నీరు తనకి తగలకుండా ఉండేటట్టుగా ఆ నీటినే శిలలతో కట్టినటువంటి గోడలు ఎలా ఉంటాయో అలా మార్చుకోగలిగినటువంటి ప్రక్రియ ఆ క్షుద్ర విద్య ఉపాసన ద్వారా తనకు లభిస్తే దానిని ప్రయోగించి దాక్కుని ఉన్నాడు. దాక్కుని అప్పుడు మనసులో బాధపడుతున్నాడు. అయ్యయ్యో, ఆనాడు విదురుడు సభలో చెప్పిన మాటలు నేను పాటించలేదు. ఆ పాటించనటువంటి దాని యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఒక మంచి మాట వినపడినప్పుడు అది పాటించవలసినటువంటి సమయంలో పాటించిన వాడెవరో వాడు ప్రయోజనం పొందుతాడు తప్ప పాటించవలసినటువంటి సమయంలో పాటించకుండా పొందవలసిన నష్టాన్నంతటినీ పొందిన తరువాత అయ్యో నేను ఆ మంచి మాట పాటించలేదు అని బాధపడితే వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంటుంది? విదురుడు తన కర్తవ్యంగా ఎన్నో మాటలు చెప్పాడు, ఋషులు చెప్పారు, కృష్ణ పరమాత్మ చెప్పారు, భీష్ముడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు. ఆఖరికి యుద్ధానికి వెళ్లే ముందు రోజు రాత్రి కృపాచార్యుడు చెప్పాడు. ఎవడు చెప్పిన మాట విన్నాడు కనుక ఇప్పుడు కష్టం వచ్చిన తరువాత జలస్తంభన విద్యలో మడుగులో దాక్కుని అక్కడ మనసులో బాధపడ్డాడు. ఆ విధంగా దుఃఖంతో దుర్యోధనుడు ఆ మడుగులో ఉండగా భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా చేస్తాడో ఆశ్చర్యం కదా అంటారు. ఇంత గొప్ప వైభవాన్ని అనుభవించినటువంటి దుర్యోధనుడు అంతటి దయనీయమైనటువంటి స్థితిని పొందాడు. ఇక మిగిలినటువంటి వాళ్ళు కేవలంగా అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు ముగ్గురే. ఆ ముగ్గురు బ్రతికున్నారు అన్న విషయం కూడా దుర్యోధనుడికి తెలియదు. ఎందుకని అంటే ఆ యుద్ధభూమి అంత సంకులమైనటువంటి స్థితిలో ఉంది. ఎవరైనా ఉన్నారా, ఎవరైనా వెళ్ళిపోయారా తెలియదు. ఎందుకంటే ప్రతి నిమిషం ఎవరో ఒక వీరుడు పడిపోయాడన్న వార్త వస్తూనే ఉంది. అందులో ఇంకా ముగ్గురు ఉన్నారన్నది కూడా దుర్యోధనుడికి తెలియనటువంటి స్థితి. అటువంటి సమయంలో ఆ కృతవర్మ, అశ్వత్థామ వాళ్ళు ఉన్న చోటికి సంజయుడు వస్తే సాత్యకి ఆయన్ని పట్టి సంహరించపోతే వ్యాస భగవానుడు ప్రత్యక్షమై ఈ సంజయుడికి నేను వరమిచ్చి ఉన్నాను, ఇతను మహాభారత యుద్ధభూమి యందు జరిగినటువంటి సంఘటనలన్నిటినీ కూడా ఆ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడని ఆ సాత్యకి చెప్పి ఆ సంజయుణ్ణి విడిపించాడు. విడిపించిన తరువాత మునికి వీడ్కోలు పలికి అటు సాత్యకి వెళ్ళిపోయాడు, ఇటు సంజయుడు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత సంజయుడు జాగ్రత్తగా మడుగులో దాక్కుని ఉన్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సంజయుడు వచ్చాడు అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి దుర్యోధనుడు సంజయుడితో మాట్లాడుతూ అసలు మన వైపు ఎవరైనా బ్రతికున్నారా అని అడిగాడు. ఒక్క ముగ్గురు మాత్రం బ్రతికున్నారు. కృతవర్మ ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు,
కృపాచార్యుడు ఉన్నాడు అని సంజయుడు చెప్తే ఆ దుర్యోధనుడు తన తండ్రితో చెప్పమని సందేశాన్ని సంజయుడితో చెప్తున్నాడు. మారు మానిసి లేకుండా మడిసిరెల్లవారు ఈ దశ పాండు భూవర తనూజులాప్తులంతాము ఉన్నవారాహ ఆహవమున బడక తొలగితి బోటుల పడియు నేను. ఓ సంజయ, మారు మానిసి లేకుండా మడిసిరెల్లవారు ఈ దశ. ఇంకొక మనిషి అన్నవాడు లేకుండా అందరూ పడిపోయారు యువతల పక్షంలో. అవతల పాండురాజు పక్షంలో ఆప్తులు తాము ఉన్నవా రాహవమున బడక, యుద్ధంలో చచ్చిపోకుండా పాండవులు 5 బ్రతికున్నారు. వాళ్ళకి ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా బ్రతికున్నారు. నేను తొలగితి బోటుల పడియు నేను, అనేక దెబ్బలు తిని నేను మాత్రం ఎలాగో అలా బయటపడి చావకుండా ఇదిగో ఇక్కడున్నాను. అసలు ఈ బ్రతికుండడమే చాలు, ఇది పెద్ద ఐశ్వర్యం. రాజ్యాన్ని పూర్తిగా వాళ్ళనే స్వీకరించని, ఇక అటువంటి వాళ్ళు నాకు కొంత రాజ్యభాగాన్ని ఇస్తామన్నా కూడా నాకు ఆ నికృష్టపు కూడు అక్కర్లేదు. నేను స్వీకరించడానికి సిద్ధంగా లేను. ఎందుకని అంటే నా తోబుట్టువులు, నా కుమారులు, నా సేవకులు అందరూ యుద్ధంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ పాండవులు విజయోత్సాహంతో ఉండగా నేను చూడలేను, చూసి సహించలేను. కాబట్టి ఈ మాట ధృతరాష్ట్రుడికి చెప్పు అని సంజయుడితో చెప్పాడు. అప్పుడు కూడా ఎంత అమర్షం చెప్పి, ఇమ్మడువులోన దాగెద ఇమ్ముల నెచటినైనా నీగెద తగు వృత్తమున తొలగి నిలిచి మరి ఎమ్మెయినేనియును తీర్తునే పగయసుమి. నేను ఈ మడుగులో దాక్కుని ఉంటాను, ఇక్కడున్నాను అన్న విషయం ఎవరూ కనిపెట్టలేరు. నేను సమయాన్ని సందర్భాన్ని చూసుకొని ఈ మడుగులోంచి బయటికి వస్తాను, ఎక్కడో అక్కడికి చేరుకుంటాను. నా ప్రయత్నం నేను చేస్తాను, సమయాన్ని సందర్భాన్ని గమనించి పాండవుల్ని మళ్ళీ దెబ్బతీస్తాను తప్ప వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వను అని చెప్పి ఆ మడుగులో ఉన్నటువంటి సమయంలో ఆ మిగిలినటువంటి 3 వీరులు కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ అక్కడికి వచ్చారు. వచ్చి ఆ దుర్యోధనుడు ఆ మడుగులో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని చాలా బాధపడ్డారు. ఇంత గొప్ప భూమిని పరిపాలించినటువంటి రాజు ఇవాళ ఇంతటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాడు అని. ఈలోగా అక్కడ కౌరవపక్షంలో మరణించినటువంటి వీరులందరి యొక్క భార్యల్ని కూడా యుయుత్సుడు తగిన వాహనములను ఎక్కించి హస్తినాపురానికి పంపిస్తున్నాడు. ఈ మాట ధర్మరాజు గారికి తెలిసింది. ఆయన ఉదారుడై ఆ స్త్రీలందరినీ కూడా యుయుత్సుడిని అలాగే పంపించమనండి హస్తినాపురానికి, వారు అక్కడికి వెళ్ళి ఓదార్పు పొందుతారని వాళ్ళు వెళ్ళడానికి మార్గాన్ని సుగమం చేశాడు. ఇక్కడ ఈ దుర్యోధనుడి దగ్గరికి వచ్చినటువంటి మిగిలిన 3 వీరులు ఎంతో బాధపడ్డారు. కానీ అశ్వత్థామ అన్నాడు, ఎందుకు బాధపడతావు, మేము ఉన్నాం కదా, నువ్వు ఉత్సాహంతో పూనికునిలే, మనం ఓపిన కొలది యుద్ధం చేద్దాం, పాండవ పక్షాన్ని మట్టు పెడదాం, తిరగబడితే మనం చాలదా నలుగురం, కాబట్టి బయటికి రమ్మన్నాడు. అంటే దుర్యోధనుడు అన్నాడు, తనువు ఘనాస్త్రశస్త్రముల తాకున నొప్పిన డప్పి పుట్టే నా మనము వశంబు కాకెడలే మాటల చందము చూడ మీరు డస్సిన ఎటులున్నవారు అనుజీవులు లేరు తొలంగి నీటి మాత్ర నిలువుడు ఎల్లిపై కొని అరాతుల గెల్తము లవు వచ్చినన్. ఓ అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ, శరీరానికి అస్త్రశస్త్రములు ఎన్నో తగిలే, కత్తి దెబ్బలు తగిలాయి, బాగా బడలిపోయింది, చాలా దాహంగా ఉంది, పైగా మనసు అంతా కూడా చాలా నిరుత్సాహంగా ఉంది. ఇప్పుడు యుద్ధానికి రావాలని లేదు, కాబట్టి మీ మాటలను బట్టి మీరు కూడా డస్సిపోయినట్టుగా దాహంతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. కాబట్టి మీ అందరూ కూడా ఇవాళ విశ్రాంతి తీసుకోండి. రేపు ఈ బడలిక తీరితే, బలాన్ని పుంజుకోగలిగితే పాండవులతో యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అన్నాడు. అప్పుడు అశ్వత్థామ ఆ దుర్యోధనుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, నేను నా వాడి బాణాలతో పాంచాలులందరినీ సంహరిస్తే తప్ప కవచం విప్పనం, నీకు మా తండ్రి గారికి కూడా సంతోషం కలిగిస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు ఊరట పొందాడు.
ఈలోగా అక్కడికి కొంతమంది ఆ అరణ్యంలో తిరిగేటటువంటి వారు వచ్చారు. అంతకుముందే ఈ దుర్యోధనుణ్ణి వెతుక్కుంటూ ధర్మరాజు గారు, భీముడు మొదలైనటువంటి వారు ఆ ప్రాంతం అంతా తిరిగారు. కానీ ఎక్కడ కనపడలేదు. జలస్తంభన విద్యని ఉపాసించి నీటి మడుగు లోపల ఉన్నాడు కదూ, కనపడలేదు. వాళ్ళప్పుడు అక్కడ అడవులలో తిరిగే వారిని కొంతమందిని పిలిచి, మీకు ఈ అడవిలో తిరగడం అలవాటు కదా, ఇక్కడ ఎక్కడో దుర్యోధనుడు తప్పించుకున్నాడు, మీకేమైనా కనపడితే మాకు చెప్పండి అన్నారు. వారు ఆ మడుగు దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ దుర్యోధనుడు మిగిలిన ముగ్గురు వీరులతో మాట్లాడడం వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు వెంటనే, ఇక్కడ మనం కష్టపడితే ఏమొస్తుంది, ఈ వార్త వెళ్ళి ధర్మరాజుని కలుసుకోవడం కష్టం, కానీ భీముడిని కలుసుకుని చెప్తే మనకి భూరి కానుకలు ఇస్తాడని గబగబా పరిగెత్తుకుంటూ భీముడి దగ్గరికి వెళ్ళి, దుర్యోధనుడు మడుగులో దాగి ఉన్నాడు, అక్కడికి మిగిలిన ముగ్గురు వీరులు వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పాడు. చెప్పగానే భీముడు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకి, ధర్మరాజు గారికి ఈ విషయాన్ని చెప్పాడు. చెప్పగానే శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మరాజు, మిగిలినటువంటి బంధువులు, వీరులు, భీముడు అందరూ బయలుదేరి వచ్చారు. ఆ బయలుదేరి వచ్చేటటువంటి సమయంలో ఇక అక్కడ ఉంటే ప్రమాదకరం అన్న ఉద్దేశ్యంతో కృతవర్మ, అశ్వత్థామ మొదలైనటువంటి వారందరూ తప్పుకుని వెళ్ళిపోయారు. ఒక్క సంజయుడు మాత్రం వింటున్నాడు. అటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజును ఉద్దేశించి ఒక మాట అన్నారు. చొరరాదు మనుజులకు ఎవ్వరికిని ఈ జలము కౌరవ క్షితిపతి నిర్భర మాయా సంరక్షాభరితంబై కాన వీతభయుడు ఆతండున్. ఈ నీళ్లలో దుర్యోధనుడు దాక్కున్నాడు. నీళ్లలో ఉన్నాడు కాబట్టి ఎవరికీ పైకి కనపడే అవకాశం లేదు, ఇందులో ఉన్నాడు అని అంటే ధర్మరాజు ఆ దుర్యోధనుణ్ణి చూసి అంటున్నాడు, అని వెండియునా పతి కురుజననాథు గురించి పలుకు, శక్రుడు తోడై చనుదించనేని పోవచ్చునే నాచే తప్పి ఇందు చొచ్చిన తనకున్. ఆ దేవేంద్రుడే సహాయంగా వచ్చినా కూడా ఇప్పుడు ఈ మడుగులో దాక్కున్నటువంటి ఈ దుర్యోధనుడు ఉన్నాడే, ఆ దుర్యోధనుడు నా నుంచి తప్పించుకోవడం సాధ్యం అవుతుందా అని అంటుంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, ఓ ధర్మరాజా, మాయతో కూడుకుని ప్రవర్తించేటటువంటి వాళ్ళు, దుర్మార్గమైనటువంటి మనస్తత్వంతో, మోసపు పద్ధతులతో అవతల వారిని మట్టు పెట్టాలని ప్రయత్నించేటటువంటి వాళ్ళని ధార్మికమైనటువంటి మార్గంలో జీవించాలని కోరుకోవడం యుక్తమైనటువంటి విషయం కాదు. కాబట్టి అటువంటి మాయతోనే విరోధుల్ని కూడా మట్టు పెట్టాలి. పూర్వం దైత్యులను సంహరించేటప్పుడు విష్ణువు, ఇంద్రుడు కూడా మాయోపాయాలను పాటించడం, జయించడం అందువలననే జరిగింది. హిరణ్యకశిపుణ్ణి, వృత్రాసురుణ్ణి చంపినటువంటి విధానం నువ్వు విన్నావు కదా. రావణాసురుడు హోమాదులను చేస్తుంటే రామచంద్రమూర్తి వాటిని భంగం చేయించి మరీ రావణ సంహారం చేయించారు కదా. కాబట్టి నువ్వు ఈ దుర్యోధనుణ్ణి బయటికి తీసుకొచ్చేటటువంటి విషయంలో మాయాపద్ధతినే అనుసరించాలి తప్ప వేరొక మార్గంలో వెడితే కపటి, ఆయన లొంగే అవకాశం ఉండదు అని చెప్తూ అటువంటి మార్గంలో వెళ్ళి దుర్యోధనుడు బయటికి వచ్చేటట్టుగా చూడు అంటే ధర్మరాజు గారు ఆ మడుగులో దాక్కున్నటువంటి దుర్యోధనుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అభిమానధనుడు కనుక ఆ దుర్యోధనుడు ఆ అభిమానం తూట్లు పడేటట్టుగా మాట్లాడితే ఇక అందులో ఉండడానికి ఇచ్చగించాడు, బయటికి వచ్చేస్తాడు. అందుకని ఆ దుర్యోధనుడి యొక్క బలహీనతని దృష్టిలో పెట్టుకొని ధర్మరాజు గారు మాట్లాడుతున్నారు. ఇటు తగునే సుయోధన మహీవలయంబున ఇట్టి దైన్యమెచ్చట విన చూడ కలిగెని, అసంఖ్యులు రాజులు నీకుగాగ చచ్చుటయును, బంధుమిత్రులు విశుద్ధ చరిత్రులు పోరనట్లు త్రుంగుటయును చూచి, ఏటికి కృంకితి నీళ్లను చావు తప్పుని. ఓ దుర్యోధన, ఇట్లా ఎప్పుడైనా ఎక్కడైనా భూమండలంలో ఏ రాజైనా పిరికితనంతో దాక్కోవడం మనం చూశామా? నీ కోసమని చెప్పి యుద్ధం చేయడానికి ఎందరో రాజులు వచ్చారు, వాళ్ళందరూ మరణించారు. పెద్దలు ఎందరో వచ్చారు, వాళ్ళందరూ మరణించారు. నువ్వు మాత్రం వాళ్ళందరూ మరణించిన తర్వాత నీళ్లలో దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు. ఇది నీచమైనటువంటి విధానం కాదా?
కొడుకులు తమ్ములు కలన ఘోరపు చావులు సావజూచి ఎట్లొడబడి నీదు బుద్ధి ఎడలోముటకై విను రాజరాజ ఇమ్మడుగున కిచ్చి తెచ్చే విధి మానము ప్రాణము కంటే చాలా నెక్కుడగుట చెప్పగా వినవుకో కడు నీచిత పొంది తక్కట. ఓ దుర్యోధన, నీ కుమారులు చనిపోయారు, తమ్ముళ్ళు చనిపోయారు, బంధువులు చనిపోయారు, స్నేహితులు చనిపోయారు. ఇప్పుడు నువ్వొక్కడివి మాత్రం నీ శరీరం దక్కించుకోవడం కోసం ఈ మడుగులో ప్రవేశించి దాక్కున్నావా? ఇంత అభిమానం లేని పని చెయ్యడానికి నీకు ఎలా మనసు ఒప్పిందయా? అభిమానం ప్రాణం కన్నా గొప్పది కదా, అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి కదా. పాండురాజు యొక్క కుమారుల యొక్క భుజ విజృంభణాన్ని తట్టుకోలేక దుర్యోధనుడు చెట్ట చివర ఒక మడుగులో దాక్కుని ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేశాడని రేపు లోకులు చెప్పుకుంటే నీకు అది అపకీర్తి కారణం కాదా? నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా? ఆ కర్ణ, శకుని, దుశ్శాసనాదుల్ని నమ్ముకుని ఆ రోజు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడి ఇప్పుడు చిట్ట చివరికి వచ్చేటప్పటికీ ఇలా మడుగులో దాక్కున్నావు. వాళ్లతో కలిసి కుట్ర చేసినప్పుడు ఏ అనుమానం లేకుండా మనం విజయం సాధిస్తామనుకున్నావు. కానీ నీ అంచనాలు తలక్రిందులు అయ్యేటప్పటికీ వాళ్ళు పోగా నువ్వు దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు. నీ శక్తి ఎటువంటిదో చూసాం మేము. నువ్వు ఇప్పుడు మాకు దొరికావు కాబట్టి నువ్వు ఎక్కడికి పారిపోవడానికి అవకాశం లేదు అని మము నోర్చినం పృథివియంతయు నేలగవచ్చు నీవు చచ్చిన సురసత్మ సౌఖ్యములు చేకూరు రెండు తెరంగులందు నొప్పనియది లేదు తాగ నగుబాటకు ప్రాణము చేటు తెచ్చుకోల్విను మము నీ ఎదుర్పదగు వేయు విధంబుల చాటి చెప్పెదన్. ఒకవేళ దుర్యోధన, నువ్వు మమ్మల్ని కానీ ఎదిరించి ఇప్పుడు యుద్ధంలో ఓడించగలిగితే భూమండలాన్ని ఎలుకోవచ్చు, లేదు మా చేతులలో నువ్వు మరణిస్తే వీరస్వర్గాన్ని అలంకరించుకోవచ్చు. ఈ రెండిటిలో ఏ పద్ధతిని అనుసరించినా ఉత్తమమే. నువ్వు మమ్మల్ని గెలిచి భూమిని పొందినా మంచి పద్ధతే, ఒకవేళ మా చేతిలో నువ్వు సంహరింపబడి వీరస్వర్గాన్ని పొందినా మంచి పద్ధతే. ఈ రెండు మంచి పద్ధతులు, ఈ రెండు మంచి పద్ధతులను విడిచిపెట్టేసి నువ్వు యుద్ధంలో దాక్కోవడం అనేటటువంటిది మాత్రం ఏ విధంగా చూసినా మంచి పద్ధతి కాదు అని అంటే దుర్యోధనుడు ఆ మడుగులోంచి జవాబు చెప్పాడు. నరుడు ప్రాణభయంబుబరయుట అరుదయ్యా వినుము తెల్లంబుగా మనుజనాథ రథవాహ సారథి రహితుండనగుటను బాణాది హేతి సంపదలు లేమి పరివార శూన్యత వాటిల్లుటను బంధుమిత్ర సహాయులు మిడి అడంగ చచుటయును పోట్ల నొచ్చి మేనును డప్పికూరి చిత్తంబున బోరి కెలయ కునికి చేసియూ తొలగితి ఉదిగి సెదతేర్చుకొని రణమునకు ఉదీర్ణ వృత్తి వచ్చువాడను నీవు మీవారు విశ్రమింపుడంతకు మరి రెండు సొంపు సూపా. ఓ ధర్మరాజా, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, ఏ మనుష్యుడికైనా లోకంలో ప్రాణభయం ఉంటుంది కదా, అటువంటి ప్రాణభయం నాకు కూడా ఉంటుంది కదా. నా వారన్నవారు ఇప్పుడు ఎవ్వరూ లేరు కదా, నాకు రథం లేదు, కవచం లేదు, ధనస్సు లేదు, బాణములు లేవు, పరివారం లేరు, సైన్యం లేదు, ఉన్నవాడనా ఒంటివాడను, బాగా అలిసిపోయాను, ఒంటికి ఆయుధాల యొక్క దెబ్బలు తగిలాయి, విశేషమైన దాహం వేస్తోంది, నీరసంగా ఉన్నాను. అటువంటి సమయంలో ఈ మడుగులో నేను దాక్కున్నాను. అంత మాత్రం చేత పిరికివాడనయ్యానని కాదు, విశ్రాంతి తీసుకొని బయటికి వస్తాను. వచ్చిన తర్వాత మీతో యుద్ధం చేస్తాను. మీరు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకొని అందరం సంతోషంగా ఉన్నాక మళ్ళీ యుద్ధం చేద్దాం అంటే ధర్మరాజు గారు అన్నాడు, మేము మా అలసట తీరిపోయేటట్టుగా విశ్రాంతి తీసుకున్నాం, నీకోసమే వెతుకుతున్నాం. వెతగ్గా నువ్వు మాకు ఇప్పటికి కనపడ్డావు. మా అలసట తీరిపోయింది కాబట్టి ఇక నువ్వు యుద్ధానికి సన్నద్ధమై బయటికి రా అన్నారు. అంటే ఆ దుర్యోధనుడు అన్నాడు, దేనికి యుద్ధం చేయాలి? ఎవరి కోసమైతే నేను రాజ్యాన్ని ఆశిస్తున్నానో, ఎవరి కోసమైతే ఈ భోగాలన్నీ పొందాలనుకుంటున్నానో ఆ కుమారులు లేరు, ఆ తమ్ముళ్ళు లేరు, ఆ పరివారము లేదు, ఆ పెద్దలు లేరు. ఇక దేనికి యుద్ధం చేయాలి మీతో నేను? ద్రుపద తనూజులన్ గెలిచి దౌర్బల సంపదనుల్లసిల్లి మిమ్ము అపచిత దర్పహీనులగునట్లుగా చేసి సమస్త భూపతిత్వ పదము కంటినేమియో వృధారభ సంబదింపుగాదు కర్ణు పడుట భీష్ములేమిని గురుండు మృతుండకుటన్ ధరాధిప. ఓ ధర్మరాజా,
నిజంగా నేను ఇప్పుడు ఆ ద్రుపద కుమారులందరినీ కూడా నాకున్నటువంటి భుజపరాక్రమంతో యుద్ధం చేసి ఓడించి మీ సోదరులందరినీ కూడా మట్టుపెట్టి రాజ్యాన్ని పొందినప్పటికీ కూడా ఇప్పుడు ఆ రాజ్యాన్ని నాతో పాటు సంతోషంగా అనుభవించడానికి స్నేహితులా, తమ్ముళ్ళా, కొడుకులా, పెద్దవాడైనటువంటి భీష్ముడా, ద్రోణుడా, కర్ణుడా ఎవరున్నారు? దీనికోసం ఆ రాజ్యం, కాబట్టి నాకు అక్కర్లేదు. మెట్ట వేదాంతం తప్ప ఇవన్నీ ముందు తెలియవు. మరి ఇందాక ఎలా చెప్పాడు? సంజయుడితో మాట్లాడుతున్నప్పుడు నేను ఇక్కడి నుంచి తప్పించుకుంటాను, సమయం చూస్తాను, సందర్భం చూస్తాను, మళ్ళీ అందరినీ కూడగట్టుకుంటాను, అప్పుడు విజృంభిస్తాను, పాండవుల్ని మట్టు పెడతాను. మరి ఆ మాటలు ఎలా వచ్చాయి? ధర్మరాజు గారు తానున్న ప్రదేశాన్ని కనిపెట్టి వచ్చి మాట్లాడితే ఈ జవాబులు ఎలా వచ్చాయి? అంటే ఎప్పటికీ ఏది చూస్తే అది మాట్లాడుతుండడం. వైరాగ్యం ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నాడు. తనవారు తాను కూడగా అనుభవ సుఖమందడీని అది రాజ్యమే రాజునకు. భవత్ పరిజనములు అనుజన్ములు బ్రతికిరి ఏలు మఖిల ధాత్రిన్ ఏలు మఖిల ధరిత్రిన్. ఓ ధర్మరాజా, నాకు నా వైపు ఉన్నవారన్నవారెవరూ లేరు, కానీ నీకు నీ పరివారం అంతా ఉంది. కాబట్టి నీకు ఈ భూమిని ఏలడంలో సంతోషంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఏలుకో రాజ్యాన్ని. ఏమింక సమరమొల్ల మహీనాయక నీక యుర్వినిచ్చితి శాంతి కానకుజని వల్కల పరిధానుడనై తపమునర్చెదను మునుల కడన్. నేను ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తున్నాను, తీసేసుకొని వెళ్ళిపో. నేను యుద్ధం చెయ్యను. నేను అరణ్యాలకు వెళ్ళిపోయి మునులు కట్టుకునేటటువంటి వస్త్రములను ధరించి అక్కడ కూర్చుని హాయిగా ఈ తపస్సు చేసుకుంటాను. ఓడిపోయి వచ్చినటువంటి వాడిని, మడుగులో దాక్కున్నవాడిని నాకెందుకయ్యా గర్వం? ఈ భూమిని అంతటినీ నువ్వే ఏలుకో. గుర్రాలు, ఏనుగులు ఏమీ లేవు, అన్నీ చచ్చిపోయాయి. ఇది నీ నెత్తిన పట్టుకుపో రాజ్యాన్ని అని అంటూ ఈ భూమండలాన్ని ఏలుకోవాలని కదా ఇంత తాపత్రయపడ్డావు. ఇక యుద్ధంలో నేను ఓడిపోయాను, నేను యుద్ధం చెయ్యాలనుకోవట్లేదు, కాబట్టి రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వే తీసుకో అని ధర్మరాజు గారితో అంటే ధర్మరాజు గారు అన్నారు, అందరూ మరణించిన తరువాత కూడా భీష్ముడు మరణించాడు, ద్రోణుడు మరణించాడు, కర్ణుడు మరణించాడు, అంతమంది బంధువులు, స్నేహితులు, రాజులు తెగటారిపోయిన తరువాత కూడా శల్యుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చి ఎందుకు వచ్చావు యుద్ధభూమికి? శల్యుడు ఏమైనా విజృంభిస్తాడేమో, మమ్మల్ని తెగటార్చేస్తాడేమో, అప్పుడు రాజ్యాన్ని పొందవచ్చనేగా. నీకు ఆశ లేకపోవడం ఏమిటి? నీకు ఇప్పుడు భూమి వద్దు అన్న ఆశ ఉంది అంటే ఎవరు నమ్ముతారు? అప్పుడు వాళ్ళందరూ బ్రతికున్నారా? అప్పుడు వాళ్ళెవరూ లేనప్పుడేగా శల్యుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చి తీసుకొచ్చావు. అంటే మనసులో నీకు రాజ్యం వద్దన్న భావన ఉందన్న మాట నేను నమ్మను. ఓ దుర్యోధన, నీ ఈగి నేను భూనాయకుడొకటొల్ల రాజకోటికి పరిగ్రహము సనునే నిన్ను ననింతెగటార్చి నేల పాలించెద నన్ను నూర్చితేని పెంపున సుఖింపు ఏమిటి వాడవై ఇచ్చితి పొడమి నీ కనియడు మాట ఇట్లాడిదిప్పుడు నీవు ధరిత్రి మీర్చిన కురుకులంబునకు ఇట్లారడి పోవనేలా శాంతి నొందుటకై ధర్మ సంవిభాగకరణమొనరింపవచ్చిన కమలనాభు వాక్యవృత్తి పాటింపక వాడి సూది మోపినంతైన ఉర్వి ఈనోపనంటి. ఓ దుర్యోధనుడా, నువ్వు రాజ్యం ఇవ్వడం ఏమిటి, నేను తీసుకోవడం ఏమిటి? రాజనేటటువంటి వాడు యుద్ధంలో రాజ్యాన్ని సంపాదించుకోవాలి తప్ప ఎవరో దయతో ఇస్తే పుచ్చుకునేది ఆ రాజ్యం. కాబట్టి నువ్వు ఇవ్వడం, నేను పుచ్చుకోవడం అనేటటువంటిది చెల్లేటటువంటి విషయం కాదు. నువ్వు ధైర్యంగా యుద్ధానికి రా, నిన్ను చంపి రాజ్యాన్ని తీసుకుంటాను. నీకు నిజంగా ఇవ్వాలి అన్న భావన ఉంటే సంధి కోసం మేము ప్రయత్నం చేసినప్పుడు మాకు ఇవ్వవలసినటువంటి రాజ్యభాగాన్ని నువ్వు మాకు ఇచ్చి ఉంటే ఈ విధంగా అసలు యుద్ధం జరిగేదా? ఈ కురుక్షేత్ర రణభూమిలో రెండు పక్షాలు కలుసుకుని యుద్ధం చేసి ఇంతమంది మరణించవలసినటువంటి అవసరం కలిగి ఉండేదా? ఆనాడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ సంధి కోసం ప్రయత్నం చేసి మీ సభకి వస్తే సూది మోపినంత రాజ్యం కూడా ఇవ్వను అని చెప్పావు.
దాని వలనే కదా ఇంత యుద్ధం జరిగింది, దాని వలననే కదా ఇంతమంది మరణించారు. ఇంతమంది మరణించిన తరువాత ఇప్పుడు సంధి చేసుకుంటాను, మీకు రాజ్యభాగం ఇస్తాను, మీకు రాజ్యం ఇస్తాను అంటే ఎవరు అంగీకరిస్తారు? నువ్వైనా ప్రాణములతో ఉండాలి, నేనైనా ప్రాణములతో ఉండాలి తప్ప నువ్వు రాజ్యం ఇస్తే తీసుకోవలసినటువంటి అగత్యం నాకు లేదు. కాబట్టి ఒకవేళ నేను భూమిని ఇచ్చేశాను కదా అని నువ్వు ఉన్నా నేను నిన్ను ఉండనివ్వను, నిన్ను చంపి రాజ్యాన్ని పొందుతాను. కాబట్టి నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి, నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి, యుద్ధం తప్పదు. కాబట్టి ఈ రాజ్యం కోసమేగా ఒకనాడు లక్క ఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్పించడానికి ప్రయత్నించావు, పాములతో కరిపించావు, విషం కలిపి పెట్టించావు, మాయాద్యూతం కల్పించావు, ఇన్ని పనులు చేసింది రాజ్యం కోసమే. ఇప్పుడు నాకు రాజ్యం అక్కర్లేదు, యుద్ధం అక్కర్లేదు అంటే ఎలా కుదురుతుంది? నువ్వు ప్రాణములతో ఉండగా రాజ్యాన్ని తీసుకోవడం కుదరదు. కాబట్టి యుద్ధానికి రా, ఇంతకన్నా మీలైనటువంటి మార్గం లేదు. లోపల దాక్కుని ఇలా ఎలా ప్రాణములను తప్పించుకుందాం అనుకుంటున్నావు అంటే యుద్ధం చేసేటటువంటి స్థితికే దగ్గర పడిపోయినటువంటి దుర్యోధనుడు ఆ ముఖాన్ని విదిలించుకొని ఆ ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంటాడు, మీరేవురును పరివార బాంధవ మిత్ర సహితులరు, అఖిలాస్త్ర శస్త్రవంతులరు, కరిస్యందన తురగ సమేతులరు, ఏనొకరుండ విహీన సహచరత్వంబు విగతాయుధత్వంబు వాహనహీనత నుందితి, ఏ విధమునని యొనర్పగవచ్చు, అది కాకపోటుల డస్సితి కడు, మీకు డప్పి లేదు, వరుసదగనొక్కడొక్కడ వచ్చి పోరుడు, ఇప్పుడు వెడలి మిమ్మందర నెల్ల చెలుల చుట్టమల రూపుమాపెద, చుట్టుముట్టి పలువురొక్కనితో పోర పాడియగునే. ఓ ధర్మరాజా, మీరేమో సైన్యంతో ఉన్నారు, బంధువులతో ఉన్నారు, అస్త్రశస్త్రములతో ఉన్నారు, నేను చూస్తే ఒక్కడనే ఉన్నాను, నా వైపు ఏ పరివారం లేదు, నా దగ్గర ఆయుధాలు లేవు, నా దగ్గర రథాలు లేవు, ఏనుగులు లేవు, గుర్రాలు లేవు, పైగా అలిసిపోయి ఉన్నాను, దాహంతో ఉన్నాను. అటువంటప్పుడు మీ అందరూ కట్టుకుని నా ఒక్కడి మీద పడి నన్ను చంపేస్తారా? ఓ పని చెయ్యి, ఒక్కొక్కరు రండి, నేను కూడా ఒక్కడిని కాబట్టి యుద్ధం చేస్తాను, మిమ్మల్ని మీ స్నేహితులు బంధువులు అందరితో కలిపి చంపేస్తాను, అందులో సందేహం లేదు. కానీ ఒకడి మీదకి ఇంతమంది రావడం న్యాయం కాదు కదా. ఇప్పుడు ధర్మం మాట్లాడుతున్నాడు, అది విచిత్రం. కాబట్టి మీరు ఒక్కొక్కరుగా రండి, వస్తే నాతో యుద్ధం చేద్దరు కానీ అంటే ధర్మరాజు గారు దుర్యోధనుడితో మాట్లాడుతూ, వలసిన అస్త్రశస్త్రములు వాహనముంగును ఒక్కరుండనిన్గలన జయించువాడు, అతని గర్వము నీ వడగించితేని ఈ ఇల సకలంబుగైకొని వహింపుము రాజ్య విభూతి, వాడు నిన్ తలపడి పోరు చుట్టములను తక్కటి వారలు నిలిచి చూడగన్. ఓ దుర్యోధన, నువ్వు మా అందరితో కలిసి యుద్ధం చెయ్యక్కర్లేదు, నీకు అస్త్రములు ఇస్తాను, శస్త్రములు ఇస్తాను, నీకు కావలసినటువంటి కవచాలు ఇస్తాను, అన్నీ ఇస్తాను. నువ్వు మాలో ఎవరో ఒక్కడితో యుద్ధం చేయి చాలు. ఇక్కడ చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ చూస్తుండగా నువ్వు ఎవరో ఒక్కడిని కోరుకుని వాడితో యుద్ధం చేయి, వాడిని నువ్వు చంపేస్తే ఈ రాజ్యం అంతా నువ్వు వేలుకో. ఒకవేళ వాడు నిన్ను చంపేస్తే ఇంకా సమస్య లేదు, రాజ్యం మాదైపోతుంది. కాబట్టి ఆ విధంగా చేద్దాం, మేమందరం కలిసి నిన్ను చంపుతామంట లేదు, ఎవరో ఒక్కడితో యుద్ధం చేయి అనగానే దుర్యోధనుడు తన విశాలమైనటువంటి వక్షస్థలం మీద గదాదండంతో భుజం మీద పెట్టుకుని బయటికి వచ్చాడు నీళ్లల్లోంచి. వచ్చి ఆ ధర్మరాజు గారి వంక చూసి, నువ్వు నాకు అన్నీ ఏర్పాటు చేస్తానన్నావు కాబట్టి యుద్ధానికి వస్తానంటూ, ఒక్కొక్కరే యుద్ధానికి రండి, మీరు అనేకులు, నేను ఒక్కడిని, అలిసిపోయాను, సేవకులు లేరు, ముందే చెప్పాను అని అంటే ఆ ధర్మరాజు గారు నా సైన్యాన్ని నీ మీదకి రావడానికి అంగీకరించను, భయపడకుండా నువ్వు సిద్ధం కా, ఒక్కడివి ఒక్కడితోటే యుద్ధం చేయి, తల బాగా గట్టిగా బిగించి కట్టుకో, దిండు కట్టుకో, కావలసినటువంటి బంగారు కవచం కట్టుకో, కావలసినటువంటి ఆయుధాన్ని తీసుకో అంటూ ధర్మరాజు గారు చటుక్కున నూరు జారో అతిశయంతోటో ఏదో అలవిమీరినటువంటి నమ్మకంతోటో
ఏ విశ్వాసంతోటో ఎందుకన్నాడో తెలీదు. ఏరికొను మీవు నొకని మా ఏ ఊరందు వాడు నీతోడగద బోరువాడు వాని చంపి మహియేలు వానిచే చచ్చి త్రిదివ్య సౌఖ్యముందుము చేసితి సమయమేను. ఓ దుర్యోధన, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా. మేము 5 ఉన్నాం కాదు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఇందులో ఎవరో ఒక్కడినే ఎంచుకో. ఆ ఒక్కడు నీతో గదాయుద్ధం చేస్తాడు. ఆ గదాయుద్ధంలో నువ్వు ఎవరిని కోరుకున్నావో వాడిని ఓడించేస్తే ఈ రాజ్యం అంతా నువ్వు వేలేసుకో. ఒకవేళ నువ్వు చచ్చిపోతే వీరస్వర్గాన్ని అలంకరించు అని చెప్పిన తర్వాత వెంటనే దుర్యోధనుడు మహా ఉత్సాహంతో బంగారుమయమైనటువంటి కవచాల్ని తన శరీరానికి తొడుక్కుని మేరుపర్వతం ఎలా ఉంటుందో అలా నిలబడి గద చేత్తో పట్టుకుని ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో మాట్లాడుతూ, గదాయుద్ధానికి మా 5 ఎవరినైనా ఒకడిని రమ్మని నువ్వు ఇంత గొప్పగా చెప్పేశావు కదా, ఒకవేళ భీముణ్ణి వదిలిపెట్టేసి దుర్యోధనుడు ధర్మరాజా నిన్ను కోరుకున్నా, అర్జునుడిని కోరుకున్నా, నకుల సహదేవుల్లో ఎవరినన్నా కోరుకున్నా, ఏం చేస్తారు మీరు దుర్యోధనుడితో యుద్ధం? దుర్యోధనుడితో గదాయుద్ధం అంత బాగా చేయగలరా మీరు చెయ్యలేరు 4. అప్పుడు మీ 4లో ఎవడో ఒకడు వెళ్ళి ఆ దుర్యోధనుడి చేతిలో ఓడిపోతే రాజ్యం అంతా ఇచ్చేస్తావా దుర్యోధనుడికి? మరి ప్రతిజ్ఞ చేస్తున్నానని ఎలా మాట్లాడేశావు? మా 5 ఎవడో ఒకడిని తీసుకో అన్నావే, వాడు సహదేవుడిని రమ్మంటే అంతవరకు ఎందుకు నిన్నే రమ్మంటే చేస్తావా ఆ దుర్యోధనుడితో కదా యుద్ధం? ఏం మాట్లాయా ఇది? ఒకరిని చంపితే నీ సకలోర్వియుకైకొనుమంట నీవు మున్శకునికి మాయజూదమున సంపదలెల్ల త్రయోదశాబ్ద భోగ్యకృతి నమర్చియొడ్డినటులైనది పందెపు కయ్యమయ్యే శత్రుకులము నెల్ల దుఃఖపడి త్రుంచుట తాదుది పందెమాడిని. ఏం పనులయ్యా ధర్మరాజా? ఒకప్పుడు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తామని చెప్పి వాళ్ళ సభకి వెళ్ళి శకునితో జూదమాడి ఓడిపోయి వచ్చావే, అలా ఉంది. నీ కోసమని చెప్పి యుద్ధం చేసి ఎందరో రాజులు చచ్చిపోయారా, స్నేహితులు చచ్చిపోయారా. ఇప్పుడేమో చిట్ట చివరికి వచ్చిన తర్వాత మా 5 ఎవరో ఒక్కడిని తీసుకుని గదాయుద్ధం చేయి, వాడు ఓడిపోతే రాజ్యం అంతా తీసేసుకుంటున్నావా? ఇది కూడా ఒక రకమైన జూదమే కదా. ఏం మాట్లాడుతున్నావు ధర్మరాజా నువ్వు? నిజంగా భీముణ్ణి పక్కన పెట్టి మీ 4లో ఎవరినైనా కోరుకుంటే ఏమైపోతుంది? మళ్ళీ రాజ్యం అంతా పోతుంది కదా. ఎలా ఇటువంటి ప్రతిపాదనలు నువ్వు తీసుకొస్తున్నావు అని అంటున్నప్పుడు వెంటనే భీమసేనుడు జోక్యం చేసుకొని 14 లోకాలైనా సరే నేను ఆ దుర్యోధనుడితో యుద్ధం చేసినప్పుడు అండగా వస్తే మాత్రం గెలవగలవా? ఈ నీచుడైనటువంటి దుర్యోధనుడు అహంకారంతో ఉన్నటువంటి వాడు, ఆత్మస్థుతి చేసుకునేటటువంటి వాడు నా ఎదుట పడిన తరువాత ఇక ప్రాణములతో పోగలడా? భుజపరాక్రమశాలినైనటువంటి నేను ఈ దుర్యోధనుణ్ణి పడగొట్టడం పెద్ద కష్టమా? కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకన్నాడు. అదృష్టవశాత్తు ఆ సంభాషణలో ఏమైందంటే కృష్ణుడు అనవసరంగా బెంగ పెట్టుకుంటున్నాడు. నేనున్నాను కదా, నేను చంపేస్తాను కదా దుర్యోధనుణ్ణి అని భీముడు ముందుకు రావడంలో దుర్యోధనుడి యొక్క దృష్టి భీముడి వైపుకే వెళ్ళిపోయింది సహజ వైరంతో. నిజంగా ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ జోక్యం చేసుకుని అట్లా మాట్లాడి దుర్యోధనుడి యొక్క దృష్టి మరల్చి భీముడిని కోరుకునేటట్టుగా చేసి ఉండకపోతే ఏ సహదేవుణ్ణో నకులుణ్ణో ధర్మరాజునో కోరుకుని ఉండుంటే నిజంగా అది మళ్ళీ యుద్ధంలో ఇంకో జూదమైపోయి రాజ్యం అంతా దుర్యోధనుడికి పోయి ఉండేది. అంతటి ధర్మరాజు గారు చటుక్కున నోరు జారడం ఎంత ప్రమాదకరమైన పరిస్థితితో చూడండి. దయకి కూడా హద్దు ఉండాలి. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ భీమసేనుడితో మాట్లాడుతూ, అవును నాకు తెలుసు, ఒకప్పుడు బకాసురుణ్ణి చంపావు, హిడింబాసురుణ్ణి చంపావు, జరాసంధుణ్ణి చంపావు, కళింగాది రాజుల్ని చంపావు, కురురాజు యొక్క కుమారుల్ని చంపావు, ఏనుగులన్నింటినీ కూడా కాళ్లతో రాసి అవతల పారేశావు, దుశ్శాసనుడి యొక్క రొమ్ము చీల్చి నెత్తురు త్రాగుతున్నప్పుడు ఈ దుర్యోధనుడు కాళ్ళు చేతులు ఆడక అట్లా నిలబడిపోయాడు. ఇటువంటి ఈ దుర్యోధనుణ్ణి చంపవలసి వస్తే మీ 5 మిగిలిన సైన్యం అందరూ కలిసి ఒక్కడిని చంపేయాలి శత్రువు దొరికినప్పుడు.
అంతేకాని ఇన్ని ధర్మపన్నాలు, ఇన్ని చర్చలు, ఇన్ని ప్రతిపాదనలు, నువ్వు ఒక్కడ ఉన్నావు, మేము ఒక్కళ్ళమే వస్తాం, ఎందుకయా ధర్మరాజుకి ఈ మాటలన్నీ? అందరూ కలిసి చంపేయాలి తప్ప అన్నది నా ఉద్దేశ్యం. కానీ నీ మీద నాకు ఏ విధమైనటువంటి అనుమానం లేదు భీమసేన అంటే అవతల దుర్యోధనుణ్ణి రెచ్చగొడుతూ భీముడితో యుద్ధం చేసేటట్టుగా అతనిలో అభిమానాన్ని రగల్చాడు కృష్ణ పరమాత్మ. ఆనాడు సభలో ద్రౌపదీదేవిని అందరూ చూస్తుండగా జుత్తు పట్టుకుని ఈడ్పించాడు కదా, అప్పుడు నువ్వు 2 ప్రతిజ్ఞలు చేశావు. దుశ్శాసనుణ్ణి సంహరిస్తానన్నావు, సంహరించి గుండెలు బద్దలు కొట్టి నెత్తురు త్రాగావు. రెండవది దుర్యోధనుణ్ణి చంపి తల తన్నుతానన్నావు. ఇప్పుడు రెండవదైనటువంటి దుర్యోధన సంహారం చేసి తల తన్ని నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. ప్రతిజ్ఞ నీది కాబట్టి ఇప్పుడు ఎవరిని కోరుకోవాలి? దుర్యోధనుడు నిన్నే కోరుకోవాలి. కాబట్టి అట్లా ఈ భూమండలానికి అంతటికీ కూడా ధర్మరాజుని పట్టాభిషిక్తుణ్ణి చేయడానికి వీలుగా గదాయుద్ధంలో ఆ దుర్యోధనుణ్ణి మట్టుపెట్టు. కాబట్టి అనగానే ఆ కృష్ణ పరమాత్మ యొక్క మాటలు విన్నటువంటి భీమసేనుడు పరమ సంతోషంతో గదతో ఆ దుర్యోధను యొక్క ప్రాణాలు తీసేస్తానని చెప్పి చాలా సంతోషాన్ని వెలిబుచ్చి ఆ దుర్యోధనుడితో యుద్ధానికి సిద్ధపడి పౌరుష యుక్తమైనటువంటి మాటలు మాట్లాడుతూ క్రూరకర్మ అని తలచకుండా ఒకనాడు దుర్యోధన, నువ్వు లక్క ఇంట్లో మమ్మల్ని అందరినీ పెట్టి నిప్పు పెట్టే ప్రయత్నం చేశావు. మాయాజూదంలో ధర్మరాజుని ఓడించి మమ్మల్ని అనేక కష్టాలు పాలు చేశావు. ద్రౌపదీదేవిని ఎంతో కష్టపడేటట్టుగా చేసి అవమానం చేశావు. ఇప్పుడు యుద్ధానికి వచ్చావు. అందులో భీష్మద్రోణాదులతో పాటుగా ఎందరో వీరులు మరణించారు. ఇప్పుడు ఇక నువ్వు ఒక్కడవే ఉన్నావు. ఇక నువ్వు నా చేతులలో మరణిద్దువు గాని సిద్ధంగా ఉండు, యుద్ధానికి రమ్మని పిలిస్తే ఆ దుర్యోధనుడు భీముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఈలోగా బలరాముడు తీర్థయాత్ర ముగించుకుని అదే సమయానికి వచ్చాడు. వచ్చి కూర్చుని ఆయన సుదీర్ఘంగా తన యొక్క తీర్థయాత్ర వివరములన్నీ చెప్పిన తరువాత భీముడికి ఈ దుర్యోధనుడికి గదాయుద్ధం జరుగుతోంది అని చెప్పారు. ఆయన కూడా కూర్చొని చూస్తున్నాడు. ఈలోగా ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ఆ భీముడు దుర్యోధనుడి యొక్క వక్షస్థలాన్ని గురి చూసి గద పెట్టి కొట్టినప్పుడు ఆ శరీరాన్ని జాగ్రత్తగా ఒడుపుగా పక్కకి వంచి దుర్యోధనుడు తప్పుకున్నాడు. అలాగే దుర్యోధనుడి వాడి గుండె పగిలిపోయేటట్టుగా భీముడు రెండవ మాట వేసి కొట్టాడు. అలాగే భీముడు దుర్యోధనుడి యొక్క పక్కటెముకలు విరిగిపోయి బోర్లా పడిపోయేటట్టుగా వేరొక మాట కొట్టాడు. దుర్యోధనుడు కూడా అంతే పౌరుష ప్రతాపాలతో గదతోటి భీముడి యొక్క తల మీద కొడితే చెంపల మించి రక్తం కాల్వలు కారేటట్టుగా కొట్టాడు. అలాగే ఆ దుర్యోధనుడు పెనుగాలికి మద్ది చెట్టు పడిపోయేటట్టుగా భీముడు కొట్టాడు. ఇలా సింహనాదాలు చేసుకుంటూ భీముడు దుర్యోధనుడు ఎవరూ కూడా ఒకరికన్నా ఒకరు తక్కువ కాకుండా యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఒక ప్రశ్న వేశాడు. వీళ్ళిద్దరినీ చూస్తుంటే కృష్ణ నిజానికి ఎవరు గెలుస్తారనిపిస్తోంది, ఎవరి యందు కౌశలము పరాక్రమము రెండూ ఎక్కువ ఉన్నాయి అని అడిగితే కృష్ణ పరమాత్మ అనవిని శౌరి ఇట్లని అర్జునుతోడ గురూపదేశ సంజనిత సమన్వయంబు సదృశంబ తలంపగ ఇద్దరందు పావని మెయిలావు పెద్ద కురువల్లభుడారయ కౌశలంబు పెంపున అధికుండు తత్పరతబూని శ్రమం బధికంబు సేయుటన్. ఓ అర్జున, వీళ్ళిద్దరికీ గురువు గదాయుద్ధం నేర్పినప్పుడు సమానంగా ఒక్కలాగే నేర్పాడు. కానీ భీముడికి శరీర బలం ఎక్కువ కాబట్టి దెబ్బల్ని ఓర్చుకుంటున్నాడు. యథార్థానికి కౌశలం మాత్రం దుర్యోధనుడిదే. కాబట్టి దుర్యోధనుడే ఈ యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు, భీముడు విజయాన్ని సాధించలేడు. ఇది పరమ సత్యం. ఎందుకని అంటే భీముడు కేవలం మూర్ఖపు పట్టుదలతో యుద్ధం చేస్తున్నాడు తప్ప దుర్యోధనుడితో కౌశలంతో తెలివితేటలతో ఉపాయంతో యుద్ధం చెయ్యట్లేదు. భీముడు ఈ యుద్ధంలో గెలవాలి అంటే కపటోపాయం తప్ప మార్గం లేదు. యుద్ధంలో
ప్రత్యేకించి గదాయుద్ధంలో బొడ్డు కింద కొట్టడానికి వీల్లేదు, నాభి కింద కొట్టరు. కానీ భీముడికి ఒక అవకాశం ఉంది. పూర్వం ఆ సభలో ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, నేను దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొడతాను అని. ప్రతిజ్ఞాపాలనము అన్న మిష పెట్టి భీముడు దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టేయాలి. తన గదాదండంతో దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టి నేల మీద పడిపోయేటట్టు చేస్తే భీముడు గెలుస్తాడు. అయితే నాభి కింద కొట్టకూడదు, కానీ ప్రతిజ్ఞ ఉంది కాబట్టి నిగ్గుకొచ్చేస్తాడు. అట్లా కొట్టాలి తప్ప నిజంగా యుద్ధమే చేస్తే భీముడు గెలవడం. ఎందుకని అంటే 13 సంవత్సరములు భీముడికి సాధన లేదు. అరణ్యవాస కాలంలో, అజ్ఞాతవాసంలో గదాయుద్ధాన్ని భీముడు సాధన చేయలేదు. దుర్యోధనుడు నిరంతర సాధన చేశాడు. నిజానికి భీముడి యొక్క ఉక్కు విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిరోజు యుద్ధం చేసేవాడు. తన తొడలు భీముడికి అందకుండా ఉండడం కోసమని గాలిలో ఎగురుతూ శరీరాన్ని తిప్పుతూ రకరకాలుగా తప్పుకునేటటువంటి ప్రయత్నాలన్నీ 13 సంవత్సరములు నేర్చుకున్నాడు. అయినా భీముడు కొట్టినప్పుడు తగిలి తీరుతుంది. ఎందుకు తీరుతుంది అంటే ఒక్కటే కారణం, మైత్రేయ మహర్షి యొక్క శాపం ఉంది దుర్యోధనుడికి. నువ్వు ధర్మరాజాదులతో సంధి చేసుకుని ధార్మికంగా కలిసి బ్రతకడానికి ఇచ్చగించకపోతే యుద్ధభూమిలో భీమసేనుడి యొక్క గదాదండపు దెబ్బ తగిలి తొడలు విరిగి పడిపోతావని శపించాడు. మైత్రేయ మహర్షి యొక్క మాట నిజం అవ్వాలి. అందుకని భీముడు కొట్టినటువంటి దెబ్బ ఖచ్చితంగా దుర్యోధనుడి తొడలకి తగిలి పడిపోతాడు. అవతల శాపం నిజం కావాలి, భీముడి యొక్క ప్రతిజ్ఞ నిజం కావాలి. అప్పుడు గదాయుద్ధంలో నాభి కింద ఎందుకు కొట్టావు అంటే నీ ప్రతిజ్ఞ చేశాను కాబట్టి కొట్టానని చెప్పవచ్చు. కాబట్టి అర్జున ఒక పని చెయ్యి, ఆ యుద్ధంలో భీముడు నీ వైపు తిరిగినప్పుడు తొడలు చూపించి జ్ఞాపకం చేయి ప్రతిజ్ఞ అన్నాడు. అంటే మీరు కానీ అలా చేయకపోతే ధర్మం అని అదిగో ధర్మరాజు గారు చేసిన ప్రతిపాదనలో కట్టుబడి కూర్చుంటే చిట్ట చివరికి భీముడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత దుర్యోధనుడికి రాజ్యం దక్కుతుంది. ఇంత యుద్ధము జరిగిన తర్వాత మీరు దుర్యోధనుడిని మహారాజుని చేసి చిట్ట చివరికి ఆయన మోచేతి నీళ్లు తాగి బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ భీముడు నీ వైపు తిరిగినప్పుడు సంజ్ఞ చేయమని చెప్పాడు. చెప్పగానే అర్జునుడు భీముడు తన వైపు తిరిగినప్పుడు తొడల మీద కొట్టి చూపించి దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టమని సంజ్ఞ చేశాడు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి అనుమతి తిరిగి చెప్పాడు. నేను సాధ్యమైనంత వరకు దుర్యోధనుణ్ణి పడగొట్టడానికి ప్రయత్నిస్తాను, నాభి కింద కొట్టకుండా చూస్తాను, సాధ్యం కాకపోతే కొట్టేస్తానన్నాడు. ఇద్దరి మధ్య సంకుల సమరం జరుగుతున్న సమయంలో దుర్యోధనుడు భీముణ్ణి గదతోటి గట్టి దెబ్బ కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయినట్టుగా పడిపోయాడు. పడిపోగానే దుర్యోధనుడు భీముడు మరణించాడనుకుని మహాసంతోషాన్ని పొందాడు. వెంటనే భీముడు సొమ్మసిల్లి మళ్ళీ లేచి తనదైనటువంటి లాఘవంతో ఆ గదాదడ్డాన్ని ఎత్తి కొట్టాడు. ఆ కొట్టడంలో అందకుండా గాలిలో ఎగిరి తప్పించుకునేటటువంటి సాధన చేసినటువంటి దుర్యోధనుడు తప్పించుకునే ప్రయత్నం చేసినా భీముని యొక్క గదాదండం తొడల మీద తగిలింది. దానికి కారణం ఒక్కటే, మైత్రేయ మహర్షి యొక్క శాపం పోవడానికి వీల్లేదు, అది జరిగి తీరాలి. ఎందుకని అంటే తన మాట దుర్యోధనుడు విననప్పుడు ఆ శాపం అన్వయం అవుతుంది, వినలేదు కాబట్టి అన్వయం అవ్వవలసిందే. అందుకే పూర్తిగా భీముడు నాభి కింద కొట్టాడన్న దోషం అన్వయం చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పైగా భీముడి ప్రతిజ్ఞ ఉంది. అదే కృష్ణ పరమాత్మ కూడా బలరాముడితో చెప్తాడు. ఎప్పుడైతే ఆ తొడల మీద ఆ భీముడి యొక్క గదాదండం తగిలిందో పర్వత శిఖరం నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా నెత్తుటి ముద్ద అయిపోయి రెండు తొడలు విరిగిపోయి ఆ దుర్యోధనుడు భూమి మీద పడిపోయాడు. పడిపోగానే భీముడి దగ్గరికి వెళ్ళి ఏకవస్త్ర పాంచాలిన క్లీక్షి తేరబనిచి సభలోన పరిచిన పాపఫలముననుభవింపుము దుష్టాత్మ అనుచు వామచరణమన బెట్టిదముగాగ శిరము తన్నే. ఒకానొక నాడు ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్పించి
ఏకవస్త్ర అయినటువంటి ఆవిడ వస్త్రాపహరణం చేసినటువంటి పాపానికి ఫలితాన్ని అనుభవించరా దుష్టాత్మ అంటూ తన ఎడమ పాదంతో దుర్యోధనుడి యొక్క తల తన్నాడు. తర్వాత బంధుద్రోహి, పశువులని అరుస్తూ మమ్మల్ని పరిహాసం ఆడావు కదా, ఇప్పుడు మేము మిమ్మల్ని అంటున్నాం పశువులారా అంటూ బాహు క్రీడ అన్నట్లుగా పరాక్రమాన్ని ప్రకటించి మీ కపట ద్యూతానికి జవాబు చెప్పాం అని మళ్ళీ ఆ దుర్యోధనుడి మీద కోపాన్ని పొందినటువంటి వాడై అని గద చేకొని నృప నీ తనయుని మెడ వట్టి అదిమి తల క్రమ్మర తన్నినగని మును తన్నుట నెమ్మన మిరియ తదగ్రజుండమర్షముతోడన్. మళ్ళీ ఆ గదాదండంతో ఆ మెడని నొక్కి పట్టి మళ్ళీ ఆ పాండవులు పడినటువంటి కష్టాలన్నీ గుర్తుకొచ్చినటువంటి వాడై భీముడు ఆ దుర్యోధనుడి యొక్క తలని మళ్ళీ తన్నేటప్పటికీ ధర్మరాజు గారు గబగబా యుద్ధభూమిలోకి పరిగెత్తుకొచ్చి అసలు అలా తల తన్నడమే తప్పు, మళ్ళీ రెండో మాట తన్నవలసిన అవసరం ఏమిటి, ఇటువంటి అవమానం చేస్తే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, తప్పు అని చాలా బాధపడి ఎంతైనా నువ్వు సోదరుడివి దుర్యోధన, నీకు కలిగినటువంటి కష్టానికి నేను చాలా విచారిస్తున్నానని దయతో కూడినటువంటి హృదయం కలిగిన వాడై మాట్లాడుతుంటే బలరాముడు కోపం పొంది నాభి కింద గదాయుద్ధంలో కొట్టి దుర్యోధనుడు పడేటట్టు చేస్తాడా, భీముడు ఇప్పుడే చంపేస్తానని గబగబా వెళ్ళి రథంలో ఉన్నటువంటి నాగలి తీసి భుజం మీద పెట్టుకుని వస్తున్నాడు. కృష్ణ పరమాత్మ గబగబా వెళ్ళి తన యొక్క చేతులతో బలరాముడిని గట్టిగా పట్టుకుని, అన్నయ్య నీకు పూర్తిగా విషయం తెలియకుండా ప్రవర్తించకూడదు, అవతల మైత్రేయ మహర్షి యొక్క శాపం ఉంది. 2 భీముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, ఎప్పుడో అయితే ద్రౌపదీదేవిని సభలో అవమానించారో ఆనాడే ఆ దుర్యోధనుడి యొక్క తొడలు యుద్ధభూమిలో గదాదండంతో నేను పగలగొడతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఏ వీరుడైనా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి కదా. గదాదండంతో తొడలు విరగొడతానన్నవాడు తొడల్ని గదతో విరగొడతాడు తప్ప పిడికిటి పోట్లతో గుద్దుతాడా? అందుకని తాను ఏది ప్రతిజ్ఞ చేశాడో అది చేశాడు. దానికి మధ్యలో నీకు రోషం ఎందుకు అన్నయ్య అని చెప్పి శాంతపరిస్తే కోపం వచ్చినటువంటి ఆ బలరాముడు వెళ్ళిపోతూ కపటంతో భీముడు గెలిచాడు అని చెప్పి లోకం ప్రశంసిస్తుంది. యుద్ధధర్మం అతిక్రమించకుండా ప్రవర్తించినటువంటి దుర్యోధనుడికి పుణ్యలోకాలు కలుగుతాయంటూ ఆగ్రహంతో రథం ఎక్కి వెళ్ళిపోయిన తరువాత ఆ దుర్యోధనుడు యుద్ధభూమిలో పడిపోయినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ వంక చూసి, అసలు ఈ యుద్ధాన్ని వెనక నుండి అధర్మంతో నడిపించినటువంటి వాడివి కృష్ణ నువ్వే. ఒకనాడు నిజానికి భీష్మాచార్యుల వారు పడిపోయేటట్టుగా శిఖండిని అడ్డుపెట్టి కొట్టించావు. ఆ ధర్మరాజు గారి చేత అబద్ధం చెప్పించి ద్రోణాచార్యుల వారిని పడగొట్టించావు. రథచక్రం భూమిలోకి దిగబడిపోయి ఉండగా ఆగు అంటున్నా వినకుండా అర్జునుడి యొక్క బాణముల చేత కర్ణుణ్ణి పడగొట్టించావు. ఆ సైంధవుడి యొక్క తల తరిగేయడం కోసమని మాయా తిమిరాన్ని సృష్టించి సూర్యమండలం అంతర్హితం అయినట్లుగా కనపడేటట్టు చేసి సైంధవుడి యొక్క తల పడిపోయేటట్టు చేశావు. నిజానికి భూరిశ్రవుడు ఒక్కడే యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధం చేస్తున్న భూరిశ్రవుడు ఒకరితో యుద్ధం చేస్తుంటే వేరొకరితో బాణప్రయోగం చేసి భూరిశ్రవుడు మరణించడానికి కారణమయ్యావు. ఇవాళ నాతో భీముడు ధార్మికంగా యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంటే అర్జునుడిని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడి తొడలు విరగొట్టమని సంజ్ఞ చేయించావు. ఇవన్నీ నువ్వు చేసినటువంటి పాపములు కావా? నీ వల్ల కాదా యుద్ధం ఇలా జరిగిందని అడిగితే జవాబు చెప్తూ కృష్ణ పరమాత్మ ఆయనకి ఏమీ చెప్పవలసిన అవసరం లేకపోయినా మహానుభావుడు ఆ దుర్యోధనుడికి జవాబు చెప్పారు. ఒకనాడు భీముణ్ణి పావులతో కరిపించినప్పుడు నీకు ఈ ధర్మం గుర్తు రాలేదా? విషాన్నం పెట్టినప్పుడు గుర్తు రాలేదా? లక్క ఇంటిలో పెట్టి పాండవుల్ని కుంతీదేవిని కాల్చి చంపేద్దాం అనుకున్న నాడు ధర్మం గుర్తు రాలేదా? లేకపోతే మాయాద్యూతాన్ని ఏర్పాటు చేసి పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని అంతటినీ కొల్లగొట్టాలనుకున్న నాడు జ్ఞాపకం రాలేదా? ఋతుస్నాత అయినటువంటి ఆ ద్రౌపదీదేవిని సభకి ఈడ్పించి తెప్పించి వస్త్రాపహరణం చెయ్యాలనుకున్నప్పుడు తొడచరిచి నీ తొడ మీద కూర్చోమన్నప్పుడు ధర్మం జ్ఞాపకం రాలేదా? పాపంతో అహంకారంతో జ్ఞానులైనటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి వారు చెప్పిన మంచి మాటలను తిరస్కరించి ప్రవర్తించినప్పుడు ధర్మం జ్ఞాపకం రాలేదా?
ఇక నేను ధర్మం తప్పి యుద్ధం చేయించానంటున్నావు. భీష్ముడిని చంపడం కోసమే శిఖండి పుట్టాడు అన్నది లోకానికి అంతటికీ తెలిసి ఉన్నటువంటి విషయం. అది భీష్ముడే చెప్పింది, శిఖండిని అడ్డుగా పెట్టి అర్జునుడితో కొట్టించమని. ఇక ద్రోణాచార్యుల వారంటావా, ద్రోణుణ్ణి చంపడం కోసమే హోమకుండంలోంచి దృష్టద్యుమ్నుడు పుట్టాడు అన్న విషయం కూడా లోకానికి తెలుసు. వాళ్ళ యొక్క మరణములు ఏనాడో నిర్ణయం అయిపోయాయి. ఇక మీరందరూ కలిసి ఒక చిన్న పిల్లవాడు అభిమన్యుణ్ణి కపటంతో చంపేస్తే తండ్రి అయిన అర్జునుడు ప్రతిజ్ఞ చేసి సైంధవుడిని సంహరిస్తానంటే ఆ సమయంలో సైంధవుడి సంహారం అయిపోయేటట్టుగా ఆనుకూల్యత కల్పించడం దయార్ద్ర దృష్టితో సబబైన పని కాదా? అది ఏ విధంగా పాపం అవుతుంది, ఏ విధంగా అన్యాయం అవుతుంది? ఏది ఒకనాడు ఘోషయాత్రలో మీరందరూ ఆ గంధర్వులకు దొరికిపోతే అర్జునుడు మొదలైన వారు వచ్చి మిమ్మల్ని విడిపించారే, అప్పుడు నిజంగా పాండవులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? కానీ మీరు మాత్రం వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదా? ఉత్తరగోగ్రహణంలో నిజానికి మీ అందరూ కూడా అర్జునుడి చేతికి దొరికిన సమ్మోహనాస్త్ర ప్రయోగం చేసి విడిచిపెట్టాడు తప్ప మిమ్మల్ని సంహరించేటటువంటి ప్రయత్నం చేశాడా? పాండవులు ఎప్పుడూ మీ పట్ల ధర్మానురక్తితోటే ఉన్నారు. మీరు మాత్రం ఎప్పుడూ పాండవుల్ని మట్టు పెట్టాలనేటటువంటి కపట బుద్ధులతోటే ఉన్నారు. దాని యొక్క చిట్ట చివరి ఫలితమే భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ నెరవేర్చుకొని నీ తొడలు వెరగొట్టడం. కాగా ఇప్పుడు నేడు ధర్మము అని నువ్వు ఆక్రోశిస్తే దాని వలన నీకు కలిగేటటువంటి ప్రయోజనం ఏముంటుందని దుర్యోధనుడికి బుద్ధి చెప్పి పాండవులతో కలిసి సంతోషంగా ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ రథంలోంచి ముందు అర్జున, ఇవాళ నువ్వు దిగిపోయిన తరువాత నీకు యుద్ధ సంబంధమైనటువంటి సంభారములు ఏవున్నాయో అవన్నీ తీసేసుకో, అక్షయబాణతోడిలు తీసేసుకో, కొద్దిగా దూరంగా వెళ్ళి నిలబడు. ఆ పైన ఉన్నటువంటి కపిధ్వజంలోంచి హనుమ భూత సంఘములతో కలిసి వెళ్ళిపోతారు. చిట్ట చివర నేను దిగుతానని చెప్తే అందరూ దూరంగా వెళ్ళిపోయిన తరువాత కృష్ణ పరమాత్మ కిందకి దిగారు. దిగ్గానే తురంగములతో కూడగ నరదము సకలంబు నుజ్వలానల శిఖలన్ సురసురబోయినగని అన్నరుడచ్చెరువంది కృష్ణునకు అభిముఖుడై. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ రథంలోంచి దిగిపోయారో ఆయన దిగిపోగానే ఆ రథం అంతా కూడా భగ్గున కాలిపోయింది. ఆశ్చర్యపోయినటువంటి అర్జునుడు అడిగాడు, ఇదేమిటి రథం ఇలా కాలిపోయిందని. నిజంగా ముందు అర్జునుడు దిగకుండా ఉంటే అర్జునుడిని దింపేసి దూరంగా పంపించేసి హనుమని వెళ్ళిపోమ్మని చెప్పి అప్పుడు రథం కాలిపోవడానికి అనుమతించాడు తన దిగి కృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునుడికి చెప్తూ, భీష్మ ద్రోణ కర్ణాది మహావీరులు ప్రయోగించినటువంటి అస్త్రముల వలన నిజానికి ఈ రథం ఎప్పుడో కాలిపోయింది. కానీ పూర్తిగా ప్రయోజనం నెరవేరిన తరువాత, నీకు విజయము కలిగిన తరువాత మాత్రమే ఈ రథం కాలిపోవాలని ఇప్పటి వరకు అనుమతిని ఇవ్వకుండా నిలబెట్టాను. ఇప్పుడు ఇక పని పూర్తయిపోయింది, దుర్యోధనుడు కూడా మరణించాడు కాబట్టి ఆ అస్త్రముల మీద ఉండేటటువంటి గౌరవం చేత ఈ రథం కాలిపోవడానికి ఇప్పుడు అనుమతిని ఇచ్చాను కాబట్టి నిన్ను రక్షించుకున్నాను, నాకు సంతోషం అన్నారు. అక్కడ యుద్ధభూమిలో తొడలు విరిగి పడిపోయినటువంటి దుర్యోధనుడి దగ్గరికి అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుల వారు వెళ్ళి ఎంతో బాధ పొంది శోకిస్తే ఆ అశ్వత్థామ ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కాబట్టి అప్పుడు కూడా ఆ కక్షతోటి దుర్యోధనుడు ఆ పక్కన ఉన్నటువంటి మున్యాశ్రమంలో ఉన్నటువంటి పిల్లల్ని పిలిపించి ఆ చిన్న చిన్న కలశలతో నీరు తెప్పించి ఆ అశ్వత్థామని సర్వసైన్యాధిపతిగా ఆధిపత్యం ఇచ్చి ఆ మునికుమారుల చేత ఆశీర్వచనం చేయించి ఎప్పటికైనా కక్ష తీర్చుకొని పాండవుల్ని ఓడించు అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. ఆ విధంగా అశ్వత్థామకి సర్వసైన్యాధిపత్యం ఇచ్చాననేటటువంటి ఒకే ఒక సంతోషంతో తొడలు విరిగి యుద్ధభూమిలో దుర్యోధనుడు పడున్నాడు. ఆ అశ్వత్థామ మిగిలినటువంటి ఇద్దరు పాండవుల మీద కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నం మన స్థాయిలో మనం చేద్దామనేటటువంటి పూనికతో వారున్నారు. యుద్ధం పూర్తయిపోయింది, దుర్యోధనుడు కూడా పడిపోయాడనేటటువంటి పరిపూర్ణమైన విజయము సంప్రాప్తించినటువంటి కారణం చేత పరమోత్సాహంతో పాండవులున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థం ప్రారంభించినటువంటి శత్రు నిర్మూలనమనబడేటటువంటి పెద్ద యజ్ఞం మహాపూర్ణాహుతికి దగ్గర పడిపోయింది. అటువంటి పరమ సంతోష సమయంలో అందరూ ఆనందంగా ఉన్నారనేటటువంటి ఘట్టం దగ్గర ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేసి మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నా చేత పలికించినంత మేర పలుకుతాను అని తెలియచేస్తూ స్వస్తి.